ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి. శని మార్పు ఈ మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:46 శని మార్పు జరుగుతుంది. ఈ శని మార్పు ఆయన స్వక్షేత్రం నుండి మీనరాశిలోకి రావడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశికి వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారికి కూడాను ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి. శని మార్పు ఈ మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:46 శని మార్పు జరుగుతుంది. ఈ శని మార్పు ఆయన స్వక్షేత్రం నుండి మీనరాశిలోకి రావడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశికి వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారికి కూడాను ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. ఎందుకు అంటే శని గోచారరీత్యా మనకి మారినప్పుడు కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తారండి, కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలు ఇస్తారు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ కొత్తగా ఇంకా ఏంటంటే శని మార్పుతో పాటు శని యొక్క దృష్టిలు కూడా ఇక్కడ చూడండి, మనకి బోర్డు మీద క్లియర్గా ఉంది. శని యొక్క దృష్టిలు కూడా ఎలా పనిచేస్తాయి, ఆ జాతకులకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్న అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందులో మొట్టమొదటిగా మేషరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూద్దాం. ఇక్కడ 1 మేషరాశి అని రాశాను, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఓకే, తర్వాత వృషభ రాశి, మిథున రాశి అలా చూద్దాం. ఇక మేషరాశి వారికి వ్యయంలో శని సంచారము ఎలా ఉంటుంది? వ్యయంలో శని సంచారం మేషరాశి వారికి ఏలి నాటి శని స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావము ఎలా చూసుకున్నా మేషరాశి వారికి ఉంటుంది. తదు జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా వ్యయస్థానంలో శని సంచారము, అధిక ఖర్చులు ఉంటాయి, డబ్బు చేతిలో నిలబడదు. అంటే ఒక మంచి నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ తను జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అన్నది చాలా మంచిది. కానీ ఒకనొక సమయంలో మేషరాశి వారికి ఇప్పుడు గమనించుకోవాలి, ఈ శని మార్పు ఈ మీనరాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఖర్చులు కూడా జరుగుతాయి. అంటే శుభకార్యాలకు ఖర్చు పెట్టడము, ఏదైనా శుభ కార్యక్రమాలకి వాళ్ళు వెచ్చించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పచ్చు. తర్వాత ఈ వ్యయస్థానంలో శని సంచారం వల్ల మేషరాశి వారు వృత్తిలో ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళు ఉంటున్న ప్రాంతానికి దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వారి యొక్క దృష్టి నుంచి మాట్లాడుకుందాం. శని దృష్టి చూడండి. శని దృష్టి ఇక్కడ నుంచి 3వ దృష్టి. శని 3 దృష్టిలతో చూస్తారండి. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా శనికి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఈ శని ఇక్కడ నుంచి 3వ దృష్టితో కుటుంబ స్థానాన్ని చూడటం జరుగుతుంది. అంటే కుటుంబం కోసము డబ్బు ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటారు, కుటుంబం కోసము ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. తర్వాత డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే శని దృష్టి ఒక స్థానం మీద పడుతుందో దాని మీద స్ట్రెస్ పెరుగుతుంది, విపరీతమైన స్ట్రెస్ పెరుగుతుంది. కానీ మంచి ఫలితాలు ఉంటాయి, ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. పైగా ఆయన దృష్టి ఇక్కడ మిత్రక్షేత్రం మీద పడింది కాబట్టి వాళ్ళకి డబ్బు విషయంలో కష్టపడతారు, డబ్బు బాగా సంపాదించుకుంటారని కూడా చెప్పచ్చు. సప్తమ దృష్టితోటి ఇక్కడ షష్టమ స్థానాన్ని చూస్తుంది. అంటే శత్రువుల మీద విజయం ఉంటుంది. ఇక్కడ షష్టమ స్థానం కూడా ఆయన మిత్రక్షేత్రమే. అర్థమవుతుంది. ఇక్కడ మిత్రక్షేత్రం మీద శని దృష్టి పడింది, షష్టమ స్థానం మీద. అంటే ఒత్తిడి ఉంటుంది, ఉన్నప్పటికీ సక్సెస్ సాధిస్తారని చెప్పచ్చు. శత్రువుల మీద విజయము, కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. శత్రువుల మీద విజయం మాత్రం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి అని చెప్పచ్చు. తర్వాత 10వ దృష్టితో భాగ్యస్థానాన్ని చూడటం జరుగుతుంది. ఇక్కడ ఈయన శత్రుక్షేత్రం మీద పడింది దృష్టి. ఈ స్థానం మీద విపరీతమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానము అంటే భాగ్యస్థానం ఏం సూచిస్తుందంటే మనకి మన భాగ్యాన్ని, తర్వాత
ఈ దేవతారాధన ఇవన్నీ కూడా వాటి మీద మీకు మక్కువ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ దేవతారాధన చెయ్యాలి, ఎక్కువగా పూజలు పునస్కారాలు దైవారాధన ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఈ మేషరాశి వారు. అలా చేయడం వలన ఈ భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని దృష్టి 10వ దృష్టి పడింది కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శని దృష్టిలో ఒక స్థానం మీద పడినప్పుడు ఆ స్థానం మీద ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. ఇది కూడా తథ్యం. సక్సెస్ అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకునే శక్తి ఉండాలి వాళ్ళకి. ఈ మేషరాశి వారు తట్టుకుంటారు, అవి కూడా బాగుంటాయి. కానీ ఏదేమైనప్పటికీ వ్యయంలో శని సంచారం వల్ల మేషరాశి వారు తదు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. ఎక్కువగా ఆవేశపడిపోవడము, ఆలోచన లేకుండా పనులకి ఎదరికి వెళ్ళిపోవడము ఇవేవి చెయ్యకండి. ఇక ఈ మేషరాశి వారు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలత తక్కువ ఉండడం వల్ల మేషరాశి వారు తన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మేయడం కానీ, బ్లైండ్గా ఒకరికి డబ్బు ఇచ్చేయడం కానీ, ముఖ్యంగా వ్యాపారస్తులు మీ వ్యాపారాల్లో పార్ట్నర్స్ని తెచ్చుకునేటప్పుడు తన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్కి వెళ్ళేటప్పుడు తన జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్స్ మోసం చేసే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి. అందుకని పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఆలోచించి చేసుకోండి. అర్థమైందండి. తర్వాత ముఖ్యంగా మేషరాశిలో ఉన్న స్త్రీలకి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఏమండి, ఏది ఏమైనప్పటికీ స్త్రీ పురుషులందరూ మేషరాశిలో ఉన్న వాళ్ళు ఒక ఎంత జాగ్రత్త వహిస్తూ ఉండడం వల్ల సక్సెస్ లైఫ్ అన్నది ఉంటుంది వాళ్ళకి. శని మార్పు వల్ల వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి వాళ్ళకి. ఖర్చులు అదుపు చేయలేరు వాళ్ళు. డబ్బు చేతిలో నిలబడదు. దానికోసము మీరు ఏం చేస్తున్నా మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చేస్తూ ఉండమనండి. మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమి మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకండి. ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చేయమనండి. అర్థమైందా? అప్పుడు సేవింగ్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారు ఎలాంటి బాధ్యతలు తీసుకోకపోవడం ఇప్పుడు చాలా మంచిది. ఈ టైంలో పని చేసుకోండి, వర్క్ అన్నా చేయాలి, కష్టపడాలి. ఏం నడిచిన ప్రారంభమైంది మీకు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మీరు కూర్చుని మనము ఏ పని చేయొద్దన్నారు కదా, బాధ్యతలు తీసుకోవద్దన్నారు కదా అని కూర్చుని ఏ పని చేయకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. శనికి చాలా కష్టపడాలి. నేను ఎలాంటి బాధ్యతలు తీసుకొద్దన్నాను? మనీ ట్రాన్సాక్షన్స్ సంపాదించండి. ఆ మనీ అంతా మీ ఇంట్లో ఇచ్చేసేయండి. ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టమనండి. మీరు ఖర్చులకు తీసుకోకండి, కానీ కష్టపడండి. శనికి సోమరతనం అంటే అస్సలు నచ్చదు. ఇక్కడ ఎప్పుడైతే వ్యయంలోకి శని వస్తాడో సోమరతనం పెరుగుతుంది. అది ఎంత మాత్రమూ మంచిది కాదు, గుర్తుంచుకోండి. ఇక ఈ మేషరాశి వారు ఈ శని మార్పు వలన ఏం నడిసరి కూడా ప్రారంభమవుతుంది కదండి. ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. పెద్ద పెద్ద నష్టాలు ఏమీ జరగకపోవడం మేషరాశి వారికి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలు చాలా బాగున్నాయి. అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఆ దృష్టిల మీద, ఆ స్థానాల మీద ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను ఆ ఒత్తిడి నుంచి బయటపడి సక్సెస్ సాధిస్తారు. అది ఇక్కడ ధనస్థానం మీద ఆయన దృష్టి ఉండడం వల్ల ఏంటో తెలుసా అండి, డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. అప్పుడు డబ్బు వస్తుంది. ఎందుకంటే ఆ స్థానం మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అన్నాం కదా. ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ శని మార్పు శని దృష్టిలు చెప్పుకున్నాం చూసారా. ఇక్కడి నుంచి ఇక్కడ 3వ దృష్టి పడిందా, ఇక్కడి నుంచి మళ్ళా ఒక 7 స్థానాలు కౌంట్ చేయండి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఏంటంటే అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయి. అనుకోని సంఘటనలు పాజిటివ్గా జరుగుతాయి. ఇది పాజిటివ్గా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ 7 స్థానాలు ఎదురుకు వెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే వ్యయస్థానం యాక్టివేట్ అవుతుంది. దైవభక్తి, దైవ చింతన, దూర ప్రాంతాలు వెళ్ళడం, ఉద్యోగరీత్యా అది మంచి ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్ వచ్చి దూరంగా వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7 3వ స్థానం యాక్టివేట్ అవుతుంది. షార్ట్ జర్నీస్, ఇలా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆన్ సైట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఏం రాశి ప్రారంభమయ్యి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు, సోమరితనము, బ్లైండ్గా ఒకరిని నమ్మేయడము ఇవి మాత్రం చేయకండి మేషరాశి వారు. ఈ విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్త పడడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారము కూడా వాళ్ళు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేయాలి. చేసి ఇంటి దగ్గర ప్రతి శనివారము కూడా మీరు చేయాల్సింది ఏంటంటే
అరటిపండు తేనె నైవేద్యంగా సమర్పించి మీ ఒక్కరూ స్వీకరించాలి, ఇంకెవ్వరికీ పెట్టకూడదు. అంటే అందుకే ఒక అరటిపండు చిన్న తేనె అరటిపండు మీద వేయడము, స్వామివారికి నైవేద్యంగా పెట్టడము, మీరు స్వీకరించడము ప్రతి శనివారం. ఇలా చేస్తూ ఉండండి. మేషరాశి వారికి ఖచ్చితంగా నెగిటివిటీ నుంచి బయటపడి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి దగ్గరికి వచ్చినట్లయితే, ఈ వృషభ రాశి వారికి అండి లాభంలో శని సంచారము ఎలా ఉంటుంది, ఏకంగా వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఏం చెప్తారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకనే కదా చెప్పేది, చాలామంది చెప్తూ ఉంటారు, ప్రతిదీ కూడా మనం వాచ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఎవరైనా అంతే, ఎవరెవరు ఏం చెప్తున్నారు అని. కానీ మనకు ఒక విచక్షణ అన్నది కూడా పనిచేయాలి. ఎవరైనా భయపెట్టేస్తున్నారా, ఇక్కడ చెప్తాను కొన్ని స్థానాల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా భయపెట్టేస్తారు ఏంటన్నది కూడా చెప్తాను. భయపడిపోవాల్సిన అవసరం ఉంటుందా? ఒకటే గుర్తుంచుకోండి, అసలు స్టార్టింగ్ పాయింట్ చెప్పేయాలి నేను, కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటాయంటారు చూసారు, చెప్పేటప్పుడు ఫ్లోలో గుర్తొస్తూ ఉంటాయంటారు చూసారా, గుర్తొచ్చిన ప్రతిసారి చెప్తూ ఉంటాను. శని సంచారం వల్ల ప్రతి ఒక్కరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. శనికి ఎప్పుడు భయపడాలో తెలుసా అండి మీరు? ఏ పని చేయనప్పుడు ఖాళీగా ఉంటారు చూసారా. అంటే వయసు అయిపోయిన వాళ్ళు కాదండి, రిటైర్ అయిపోయి వయసు అయిపోయి రెస్ట్ తీసుకునే వాళ్ళ గురించి కాదు. మంచి ఎవరైతే కష్టపడి స్థాయిలో ఉంటారో వాళ్ళు కష్టపడకుండా అసలు బాధ్యతలు తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడతారు శని మార్పు వల్ల. ఇక అందులో భాగంగా వృషభ రాశి వారికి లాభస్థానంలో శని సంచారము ఎక్స్ట్రాడినరీ ఫలితాలను ఇస్తుంది. ఉపచయ స్థానాల్లో శని ఫస్ట్ క్లాస్గా పనిచేస్తారండి, ఇది గుర్తు చేసుకోవాలి. 3, 6, 10, 11 స్థానాల్లో శని మార్పు ఎప్పుడు కూడా చాలా చాలా మంచిది. అందులో భాగంగా 11వ స్థానంలో శని సంచారము వృషభ రాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది ఏమండి. తర్వాత ఉద్యోగరీత్యా మీ వ్యాపారరీత్యా అభివృద్ధి కలుగుతుంది. ఈ శని మార్పు ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలతలు ఎక్కువ ఉంటాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, ఎవరైతే కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామనుకుంటున్నారో అవి చేసుకోవచ్చు. తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా స్త్రీలకు ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు ఈ వృషభ రాశి వారు ఈ లాభస్థానంలో శని సంచారం వల్ల. ఇక అంతకంటే ఏం కావాలండి, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. శుభవార్తలు వినడం, శుభ కార్యక్రమాలు చేయడం అని శుభప్రదంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈ లాభస్థానంలో శని. ఇక శని దృష్టిల గురించి చూద్దాం. శని దృష్టి ఇక్కడ వృషభ రాశి మీదే పడింది, అంటే 1వ స్థానం మీద పడింది. 1 అంటే ఏంటి? వృషభ రాశి వాళ్ళంతటి వాళ్ళు చాలా ఎలా అంటే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడ ఈ భూమి మీదకి రావడం జరిగింది, నా కార్యాచరణ ఏంటి, అసలు నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలనుకుంటున్నాను, వాళ్ళ గోల్స్ ఏంటి, వీటిలన్నింటి మీద ఆలోచనలు, గ్రౌండ్ వర్క్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. అందులో సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆలోచనలు డైవర్ట్ అవుతూ ఉంటాయి. శని దృష్టి ఇక్కడ పడడం వల్ల డైవర్ట్ అవుతూ ఉంటాయి. అంటే స్ట్రెస్ పెరుగుతుంది కదా, ఏంటి జీవితం ఎలా ఉంది, ఏంటి ఇంతేనా, ఇంకా ఏదో సాధించాల్సింది ఉంది అని ఒక లోటు, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు సాధించేది బాగా సాధిస్తారు, అర్థమైందా? కాబట్టి వృషభ రాశి వారు వాళ్ళ మీద ఏమైనా ఒత్తిడి ఉన్న ఆలోచనలు ఉన్నా అవి తగ్గించుకోండి. కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వారు, అదొక్కటే మైనస్ అండి ఈ శని మార్పు వల్ల. అది ఈ శని దృష్టి వల్ల ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అది ఉపయోగపడే ఆలోచనలు ఏవి కాదు, వాటిని మైండ్లో తీసేసేయండి. మీకు చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి. మీరు అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కష్టపడండి, మంచి ఫలితాలు పొందండి. కష్టపడాలి, కష్టపడకుండా శని భగవానుడు అసలు ఏమి గుర్తుంచుకోండి. తర్వాత 7వ దృష్టిలో పంచమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ పంచమ స్థానం అంటే ఏంటి? నేను ఎప్పుడు పంచమ స్థానం అంటే ఫస్ట్ ఏం చెప్తానో తెలుసా అండి? సంతానం చెప్తాను. తర్వాత లక్ అవ్వచ్చు, తర్వాత అదృష్టం అవ్వచ్చు, ఇవన్నీ తర్వాత తీసుకోండి. లక్ష్మీ స్థానం అంటే ఫస్ట్ సంతానం, అంతే కదండి. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళకి సంతానం తర్వాతే వాళ్ళు ఏం సంపాదించినా ఏం చేసినా. వృషభ రాశి వారికి ఈ గోచారిత్య శని సంచారం వలన సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. వివాహం అయ్యి సంతానం కాలేదు, మాకు ఇంకా సంతానం కలగలేదండి, చాలా సంవత్సరాలు అయింది మాకు వివాహం అయ్యి అనుకున్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకోటి గమనించుకోవాలి, సంతానానికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే 7వ దృష్టితో పంచమ స్థానాన్ని చూడడం జరుగుతుంది కదా, ఈ స్థానం మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో సంతానానికి అనారోగ్య సమస్యలు, సంతానం గురించి కష్టపడ్డము,
హాస్పిటల్కి తిప్పడము, తీసుకురావడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, వాళ్ళ అనారోగ్య సమస్య వల్ల. కానీ వాళ్ళకి ఎటువంటి ప్రమాదము జరగదు. ఎందుకంటే శని దృష్టి పడిపోయింది కాబట్టి ఒత్తిడిని ఇచ్చేసి సక్సెస్ని ఇస్తారు తప్పితే నెగిటివిటీని ఇవ్వరు అక్కడ. కాబట్టి ఈ సంతానం విషయంలో అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటున్నాయంటే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా హాస్పిటల్స్లో చూపించడం ఇవన్నీ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ప్రీ ప్లాన్గా చేసుకుంటూ ఉండండి. కొంచెం నిద్ర తక్కువ అవుతుంది సంతానం విషయంలోనే. తర్వాత ముఖ్యంగా ఈ పంచమ స్థానం మీద సప్తమ దృష్టితో ఉండడం వల్ల స్పెక్యులేషన్ రంగం వారికి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి శని దృష్టి పడింది కదా, ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది దాని మీద, అర్థమైందండి. కానీ స్పెక్యులేషన్ రంగము, ట్రేడింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వృషభ ఏదైనా చాలా మంచి ఫలితాలండి వృషభ రాశి వారికి. ఇక 10వ దృష్టితో అష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ అష్టమ స్థానాన్ని ఎప్పుడైతే చూడడం జరుగుతుందో ఎవరికైతే వాళ్ళ ఈ సీక్రెట్స్ ఉంటాయో, ఎవరికైతే సీక్రెట్స్ ఉంటాయో సీక్రెట్స్ బయటపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత అనుకోని సంఘటన కదా, ఎందుకంటే శత్రుక్షేత్రం మీద పడింది ఇక్కడ 10వ దృష్టి, గుర్తుంచుకోండి. ఇక్కడ అంతా కూడా మిత్రక్షేత్రాలు, అందుకని సక్సెస్ చాలా బాగుంటుంది. ఇక్కడ శత్రుక్షేత్రం మీద పడింది. ఇక్కడ ఎప్పుడూ కూడా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడము, వాహన ప్రమాదాలకు గురవుతూ ఉండడము, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత మరి అత్తవారింటితో గొడవలు జరుగుతూ ఉండడము, బంధువులతో గొడవలు జరుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా నష్టాలు, కొంచెం నష్టాలు అవి జరుగుతాయి. తను జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో మాత్రం. ఇక ఈ శని మార్పుల అవస్థానంలో వృషభ రాశి వారికి అన్నింటా మంచి ఫలితాలే ఉన్నాయి. కేవలం దృష్టి విషయంలో అష్టమ స్థానం మీద దృష్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ఏదో ఒకటి చిన్న నష్టం జరుగుతూ ఉండడము, ప్రాణాపాయాలు ఏమి ఉండవు, అసలు చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి. చిన్న చిన్న నష్టాలు ఏమైనా ఉంటే తను జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ దృష్టి పడిందో ఇక్కడి నుంచి సప్తమ స్థానం వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అంతే కదా, ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే వివాహం కాని వరకు వృషభ రాశి వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడి నుంచి సప్తమ దృష్టి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ శని చూడడం జరుగుతుంది. లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ సక్సెస్ అవుతారు ఈసారి వృషభ రాశి వారు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయండి ఎప్పుడైతే లాభస్థానం యాక్టివేట్ అవుతుందో. అవన్నీ కూడా ఇక్కడి నుంచి మళ్ళా సప్తమ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ధనస్థానం యాక్టివేట్ అవుతుంది. ఈ ధనస్థానం వల్ల డబ్బుకి లోటు ఉండదు వృషభ రాశి వారికి. ఇందాక అవన్నీ చెప్పేశాను నేను. డబ్బుకి లోటు ఉండదు, ఉద్యోగం చాలా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పేశాను. వృషభ రాశి వారికి అన్నింటా కూడా గోచారీత్యా శని సంచారం వల్ల మంచి ఫలితాలే ఉన్నాయి. చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించిన పరిహారాలు ఇప్పుడు చెప్తాను, చేసుకోండి, సక్సెస్ పొందండి. చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి. ఇక ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి, 27 ప్రదక్షిణలు చేయండి, అక్కడే కూర్చోండి, హనుమాన్ చాలీసాని చదువుకోండి, ఒక్కసారి మీ పనులకు మీరు వెళ్ళిపోండి. అంతే మీరు చేయాల్సింది, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీలైతే శనివారము మీరు మీ ఓపిక బట్టి ఎవరికైనా ఒక్కరికైనా లేని వారికి అన్నదానం చేయడానికి ప్రయత్నించండి వృషభ రాశి వారికి. ఎందుకంటే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, అందులో కాస్త అన్నదానం చేయడం కూడా మీకు శ్రేయస్కరము. అలాగే ప్రతి శనివారం ఎవరో ఒక్కరికి లేని వారికి అన్నదానం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ శని సంచారం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. 10వ ఇంట శని సంచారము, శని గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అందులో భాగంగా 10వ ఇంట సంచారం మిథున రాశి వారికి. కాబట్టి మిథున రాశి వారు కూడా ఈ శని సంచారం వలన అదృష్టాన్ని పొందుతారు. చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి, చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఈ శని మార్పు వల్ల మిథున రాశి వారికి. ముఖ్యంగా కెరియర్లో వాళ్ళు అనుకున్నది సాధిస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళ కెరియర్ గురించి కష్టపడతారు, అసలు నా గోల్ ఏంటి అని తెలుసుకుంటారు. వాళ్ళ గోల్ ఏంటి అని తెలుసుకుని దానికోసం కష్టపడి చాలా మంచి ఫలితాలు పొందుతారు ఈ మిథున రాశి వారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, తర్వాత ఈ స్నేహితుల మధ్యన ఏవైతే విభేదాలు ఉన్నాయో విభేదాలు కూడా తొలగిపోవడం, అర్థమైందండి. తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో ఒక అడుగు ఎదరికి వెళ్ళి ఇక వ్యాపారాన్ని విస్తీర్ణత చేయడం,
ముఖ్యంగా స్త్రీలకు ఒక మార్పు కలగడం, మంచి మార్పు. ఉద్యోగంలో ఏమైనా మార్పు కావాలనుకుంటున్నారు స్త్రీలు, మంచి మార్పు. కుటుంబ స్త్రీలు ఉన్నారంటే కనుక వాళ్ళు ఏమైనా ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు ఏమైనా మారాలి అనుకుంటున్నారు, మంచి స్థానంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ భర్తతోటి చెప్పి వేరే చోటకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మిథున రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా గోచారరీత్యా ఈ శని మార్పు అనుకూలతలే ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక శని దృష్టిని చూసుకున్నట్లయితే 3వ దృష్టితో 12వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. 12వ స్థానం మనం మోక్ష స్థానం అని చెప్తూ ఉంటాము. అంటే మీ యొక్క నష్టాలు కూడా వ్యయ స్థానమే సూచిస్తుంది. వ్యయ స్థానం అలాంటి నష్టాల స్థానాన్ని శని చూస్తున్నాడు. ఎలా ఉంటుంది? దాని మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ మిథున రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు దృష్టిని చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యయ స్థానం మీద పడింది కదా, అంటే ఎలా ఉంటుంది? వ్యయ స్థానం మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అంటే ఖర్చులు అదుపులో ఉంటాయి. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మన మీద ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, ఎలా ఉంటాం? అదుపులో ఉంటాం. ఇక్కడ ఒత్తిడి అంటే ఒక క్లియర్గా మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. మనం ఉద్యోగం చేస్తున్నామండి, మన ఎండి మన మేనేజ్మెంట్ ఒత్తిడి మన మీద ఉంటుంది. ఒక సీసీ కెమెరాలతో మనం ఏం చేస్తున్నాం ఏంటని చూస్తున్నారు అనుకోండి, మనం ఎలా పని చేస్తాము? సిన్సియర్గా, స్ట్రిక్ట్గా, భయపడుతూ, అమ్మో మన వాచ్ చేస్తూ ఉంటారు, మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదని పని చేస్తూ ఉంటాం. కెమెరాలు లేవు, అక్కడ ఎండి మీ చైర్మన్ ఉండడు, ఫార్మ్లో ఉన్నారు అనుకుందాం, అసలు మీ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా మీకు అప్పచెప్పారు అనుకోండి, ఏం చేస్తారు పని? అయ్యో మీరు సిన్సియర్గా చేస్తానంటే మీరు చేస్తారు, అందరూ చేస్తారా? ఆడుకుంటారు కొంతమంది, ఎవరో చూడలేదు కదా, నేను పట్టించుకోవట్లేదు కదా, ఆడుకున్నానులే. శని దృష్టి ఎప్పుడైతే పడుతుందో అంటే దాని మీద కాన్సన్ట్రేషన్, ఒక చైర్మన్ ఒక పని వాళ్ళ ఎంప్లాయీని చూస్తున్నప్పుడు ఎంప్లాయీ ఎలా పనిచేస్తాడు? ఈ ఒత్తిడి ఇక్కడ పడినప్పుడు సిన్సియర్గా పనిచేస్తాడు. అది ఒత్తిడి అంటే నెగిటివ్గా తీసేసుకోవద్దు ఒత్తిడి అన్నప్పుడు, అర్థమవుతుంది. పైగా మిత్రక్షేత్రం మీద పడింది శని దృష్టి, సక్సెస్ ఎక్కువ ఉంటుంది, అంటే నష్టాలు తక్కువ ఉంటాయి. మీ యొక్క నష్టాల మీద శని ఒత్తిడి ఉంది అంటే శని నష్టాలని ఇవ్వడు, ఒత్తిడి ఎక్కువ పెంచుతాడు. వద్దు నష్టం జరుగుతుంది, ఆగిపో అంటాడు, మీరు ఆగిపోతారు అలా అనమాట. చాలా మంచిది శని దృష్టిలా పడ్డం. తర్వాత శని దృష్టి 7వ దృష్టితో 4థ స్థానాన్ని చూస్తుంది. ఇక్కడ ల్యాండెడ్ ప్రాపర్టీస్ 4థ స్థానం అంటే మీ యొక్క మదర్ ల్యాండ్ నుంచి లేదా మీరు ఉంటున్న ప్లేస్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, ఇవన్నీ కూడా అనమాట. ఉద్యోగరీత్యా మార్పులు ఉంటాయి, మీకు చాలా మంచి మార్పులు ఉంటాయి, చాలా బాగుంటుంది. కానీ ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఒత్తిడి ఉండడం వల్ల ఏంటంటే మీరు మారాలనుకున్నప్పుడు మారాలా వద్దా, ఇది బాగుంది కదా ఈ కంపెనీ మారాలా వద్దా, ఈ ఒత్తిడి అనమాట. అంతే కదా, మనం ఒకటి ఆలోచించుకుంటాం, ఒకేసారి 2 అవకాశాలు వచ్చాయనుకోండి, ఎటువైపు వెళ్ళాలి, అది ఒత్తిడి కదా మనకి, ఎటు వెళ్తే బాగుంటుంది లైఫ్ అన్నది, అదనమాట. తర్వాత 10వ దృష్టి 7వ స్థానం. ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి వారి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటయ్యా అంటే వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది కంపల్సరీ, కానీ వైవాహిక జీవితంలో గొడవలు ఉంటాయి. ఇక్కడ శత్రుక్షేత్రం మీద 10వ దృష్టి పడింది 7వ స్థానం మీద. ఈ వైవాహిక జీవితంలో ఏంటంటే 3వ వ్యక్తి వల్ల మీరు కొట్టుకుంటూ ఉంటారు, అందుకని మీ ఇద్దరి మధ్యలోకి ఎవరిని రానివ్వకండి. వైవాహిక సమస్యలు మాత్రం మిథున రాశి వారు జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది. ఉద్యోగరీత్యా వ్యాపారీత్యా అనుకూలతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకేం కావాలని అంతా కూడా బాగుంది. చిన్న నెగిటివ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అసలు మాకు ఏ నెగిటివ్ వద్దండి జాతక చక్రంలో అంటే ఎవరికి సాధ్యం కాదు, అని గుర్తుంచుకోండి. ఈ దృష్టి నుంచి 7వ స్థానం అంటే ఇక్కడ వృశ్చికం చూడండి, అంటే 6వ స్థానం యాక్టివేట్ అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారిపోతారు, మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ దృష్టి యాక్టివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఉద్యోగం, మంచి ఉద్యోగం రావడం, ఎవరైనా ఉద్యోగం మారాలనుకుంటే ఉద్యోగం మారడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఏవైతే రుణాలు ఉన్నాయో రుణాలు తీర్చేస్తారు మిథున రాశి వారు. ఈ శని మార్పు వల్ల అప్పుల బాధల నుంచి బయటపడిపోతారు, ఇది చాలా మంచి పాయింట్. మిథున రాశి వారికి ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు గుర్తుంచుకోండి, అప్పుల నుంచి బయటపడిపోతారు. తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి 7వ దృష్టి అంటే ఇక్కడ 10th హౌస్ యాక్టివేట్ అవుతుంది. మీ యొక్క కెరియర్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 7వ దృష్టి అంటే ఇక్కడ 1వ స్థానం యాక్టివేట్ అవుతుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మిథున రాశి వారు. ఈ శని మార్పు డే 1 నుంచి కూడా ఏంటంటే మీకు ఉత్సాహం, ఉల్లాసంగా ఉండడము, మీ పని చేసుకోవడము, చాలా యాక్టివ్గా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క శని మార్పు వల్ల ఈ స్థానాలన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. మీకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది మిథున రాశి వారికి. ఒక చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని అధిగమించండి, సక్సెస్ పొందండి. ఈ మిథున రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి, 19 ప్రదక్షిణలు చెయ్యాలి. చేసిన తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చి మినప గారెలు, మినప్పిండితో గారెలు చేస్తాం కదా,
ఆ మిరప గారెలతోటి 11 గారెలు వేసి ఒక ఆంజనేయ స్వామి వారి ఫోటో తీసుకుని ఆంజనేయ స్వామి వారి ఫోటోకి ప్రతి శనివారం కూడా వెయ్యండి ఇంటిలోనే ఆలయానికి వెళ్తారు, 19 ప్రదక్షిణలు చేస్తారు, వచ్చేస్తారు. ఇంటి దగ్గర 11 గారెలతోటి మీరు ఒక మాలను వేస్తారు. వేసి మీరు ఆంజనేయ దండకం అని ఉంటుంది, చదువుకోండి. మీ కెరియర్లో ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నవన్నీ తొలగిపోయి, వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నవన్నీ తగ్గిపోయి మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు. వీడియో 1. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారము. మరి భాగ్యంలో శని సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు ఈ స్థానాలు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళాలి, గోచారికి ఎక్కువ పెట్టమా. సప్తమ అష్టమాధిపతి భాగ్యంలో సంచారము. ఇక్కడ కేంద్రాధిపత్యం తీసుకున్న శని చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, బాగుంది. అష్టమాధిపత్యాన్ని తీసుకున్న శని భాగ్యంలో సంచారం. మరి ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళకి ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకుంటారు. ఇప్పుడు కర్కాటక రాశి వారు నిజాలు తెలుసుకుంటారు. ఇప్పటివరకు మేము ఒక భ్రమలో ఉన్నాం, వీళ్ళు గుడ్డిగా నమ్మాం, వీళ్ళు మంచివారు కాదు అని చెప్పి ఎవరైతే గుడ్డిగా నమ్మారో వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి ఇక్కడ తెలుసుకుంటారు. అంటే ఒక చిన్న మోసంతో మోసపోయి బయటపడిపోయి సేఫ్ జోన్లో పడతారు కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ భాగ్యస్థానంలో శని సంచారము. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీళ్ళకి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, ఆదాయం చాలా బాగుంటుంది. ఆదాయం పెరగడం కోసం వీళ్ళు కృషి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో వీళ్ళు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు కర్కాటక రాశి వారు. ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలిసిపోయింది కదా. ఓకే, మనం ఇలా కష్టపడాలి, ఇప్పటివరకు ఒక భ్రమలో ఉన్నాము అని చెప్పి. తర్వాత దైవ భక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. దైవ భక్తి దైవ చింతన కూడా ఈ కర్కాటక రాశి వారికి విపరీతంగా పెరుగుతాయి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలకి ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు స్త్రీలు. శుభకార్యాలకి ఒక మార్పు వస్తుంది కర్కాటక రాశి వారికి అని చెప్పొచ్చు. ఇక్కడ భాగ్యస్థానంలో శని సంచారం అనగానే భయపడిపోతారు. ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 3, 6, 10, 11 స్థానాలే మంచి ఫలితాలు శని కదా గోచారిస్తే మరి భాగ్యంలో మంచిదేనా? ఎందుకు మంచిది కాదు? కానీ వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. తండ్రి తరఫున వాళ్ళతో గొడవలు, తండ్రితోటి సత్సంబంధాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండడము, తండ్రి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం, తండ్రితో సత్సంబంధాలు బాగున్న వారి యొక్క బంధువులతో ఇబ్బందులు ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఉద్యోగరీత్యా లేదా వ్యాపారరీత్యా విదేశాలకు వెళ్ళొస్తూ ఉండడం, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ట్రావెల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక శని దృష్టి మనం చూసుకున్నట్లయితే 3వ దృష్టితో 11వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇందాకే చెప్పాను ఆదాయం గురించి కష్టపడతాను. ఇక్కడ దృష్టిని బట్టి కూడా చెప్పేసుకోవచ్చు. ఎప్పుడైతే 11వ ఇంట శని దృష్టి పడిందో, ఇదిగోండి 3వ దృష్టి, మీకు ఎలా ఉంటుంది అంటే ఆదాయం మీద స్ట్రెస్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? కష్టపడతాం దాని గురించి, అంతే కదండి. ఏదైతే ఒత్తిడి ఉంటుందో దాని గురించి ఏం చేస్తాం? కృషి చేస్తాం. ఆ కృషి చేసి వీళ్ళు డబ్బు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 11వ స్థానం మీద ఎప్పుడైతే 3వ దృష్టి పడిందో మీరు ఆదాయం కోసం కష్టపడతారు. కష్టపడండి, ఆదాయం చాలా బాగా సంపాదిస్తారు. తర్వాత ఈ 7వ దృష్టితో 3వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. మీ యొక్క సిబ్లింగ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేమ్ కోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా ట్రై చేస్తూ ఉంటారు ఫేమ్ కోసం. షార్ట్ జర్నీ చేయాల్సి ఉంటుంది, ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత 6వ స్థానం మీద శని దృష్టి పడింది. ఇక్కడ 10వ దృష్టి. లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కానీ కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం లీగల్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ల్యాండెడ్ ప్రాపర్టీస్ లీగల్ ఇష్యూస్ అవ్వచ్చు, మీ కుటుంబంలో లీగల్ ఇష్యూస్ ఏమైనా అవ్వచ్చు. ఏదైతే ఇంకా గొడవలు జరుగుతున్నాయో, కోర్టు గొడవలు అవి జరుగుతున్నాయో అవి ఇంకా సాగుతూ ఉంటాయి. ఒక పట్టాన రిజల్ట్ రాదు, కొంచెం అది మాత్రం ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోవచ్చు. 6th హౌస్ ఎప్పుడు కూడా లీగల్ ఇష్యూస్ సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ రుణాలు, మనం ఆరోగ్య సమస్యలు ఇవే కాకుండా ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు అవన్నీ ఎలాగ బాగుంటాయి అవన్నీ కాకుండా ఈ లీగల్ ఇష్యూసే ఇబ్బంది పెడతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి
ఈ శని దృష్టి వల్ల ఇక్కడి నుంచి సప్తమ స్థానం ఈ పంచమ దృష్టి యాక్టివేట్ అవుతుంది. మంచి సంతానం కలుగుతారు. కర్కాటక రాశి వారు సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నించండి. వివాహం అయ్యింది, సంతానం కావాలనుకుంటున్నారు, మంచి సంతానం కలుగుతారు. తర్వాత భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది, దైవభక్తి పెరుగుతుంది, అదృష్టం కలుగుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి సప్తమ దృష్టి చూసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి సప్తమ దృష్టి అయిపోయింది కదా, ఇక్కడి నుంచి సప్తమ దృష్టి తీసుకుంటే వ్యయస్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే దైవ చింతన, దైవభక్తి, లాసెస్ కంట్రోల్ అవుతాయి. ఇది దైవభక్తి ఒకటే చెప్పేసుకుంటాం అస్తమాట. 12th హౌస్ అంటే లాసెస్ అవి కంట్రోల్ అవుతాయి. తర్వాత విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది, ఉద్యోగరీత్యా ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, దూర ప్రాంతాలకు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అంతా కూడా చాలా మంచి ఫలితాలే కలుగుతున్నాయి. ఇక్కడ భాగ్యస్థానం ఒక్కటి తీసేసుకుంటున్నాము, సింపుల్గా చెప్పేస్తున్నాము. మరి ఇన్ని స్థానాల దృష్టిలు వాటి యొక్క ఆపోజిట్ సప్తమ స్థానాలు యాక్టివేట్ అవ్వడం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదండి. అంటే ఇక్కడ ఒక నెగిటివ్ ఉందంటే ఒక పాజిటివ్ కూడా ఉంటుంది. శని మార్పు వల్ల ఎప్పుడు ఒక నెగిటివే మాట్లాడేసుకోకూడదు. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ దీని మీద దృష్టి పడింది, ఒత్తిడి ఉంది, సక్సెస్ ఉంది. ఇక్కడ మళ్ళీ సప్తమ స్థానం తీసుకుంటున్నాము, అది మంచిగా యాక్టివేట్ అవుతుంది. ప్రతిదీ అంతే. శని మార్పు ఎలా తీసుకోవాలండి, నేను ఎప్పుడు ఇంతలా చెప్పలేదు, ఇది మొట్టమొదటిసారిగా చెప్పడం. అర్థమవుతుందని అంటే క్లియర్గా మీకు చెప్పాలి అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్పుల నుంచి ఇవన్నీ నేర్చుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇక గోచారీత్యా ఈ కర్కాటక రాశి వారు ఎలా అయినా భాగ్యస్థానంలో శని సంచారం కదా, కొంచెం తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి, తండ్రి తరఫు వారితో జాగ్రత్తగా ఉండాలి, లీగల్ ఇష్యూస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీటి నుంచి కొంచెం మంచి ఫలితాలు పొందడానికి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. 11 తమలపాకులతోటి మాల తీసుకువెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. ఆ మాల పట్టుకుని మీరు ఒక మనసులో కోరుకోవాలి. కోరుకుని 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించి అక్కడే కూర్చొని ఒక 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుని ఇంటికి వచ్చేసేయండి, లేదా మీ పనులకి మీరు వెళ్ళిపోండి. ఇలాగా ప్రతి శనివారం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వలన కర్కాటక రాశి వారికి ఏవైతే లీగల్ ఇష్యూస్, తండ్రి తరఫు నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్ని తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇంకా సింహరాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే అష్టమంలో శని సంచారము, ఈ పేరంటే ముఖ్యమైన అంశం. ఇప్పుడే చెప్పాను, అష్టమ శని, అర్ధాష్టమ శని భయపడుతూ ఉంటారు అని చెప్పి. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే సింహరాశి వారికి అష్టమంలో శని ఏదైనా ఇబ్బంది పెడతాడు ఖచ్చితంగా. ఎలా అంటే మీకు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి సింహరాశి వారికి. కొంచెం వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళ్తూ ఉండడము, ఒక పనే 2-3 సార్లు చేస్తూ ఉండడము. ఏమండి, తర్వాత మీకు ఎలా అంటే ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం చేస్తున్న పనులకి, ఎదురీదడము, ఏ పనైనా సరే ఎదురీతతోటి ఎదరికి వెళ్తూ ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి శని సంచారం వలన. అర్థమైందండి. తర్వాత ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. మీరు ఎలా అంటే ఇక టైం తెలియకుండా కష్టపడిపోతూ ఉంటారు. ఎక్కువగా ఈ సింహరాశి వారు ఈ శని అష్టమంలో సంచారాన్ని అప్పటి నుంచి గమనించండి, కష్టపడుతూ ఉంటారు, కష్టాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఆ కష్టం వల్ల టైంకి నిద్ర ఉండదు, టైంకి ఆహారం ఉండదు, అందువల్ల ఇబ్బందులు పడతారు సింహరాశి వారు. మీ యొక్క వివాహం అయిపోతే కనుక సింహరాశి వారికి మీ యొక్క అత్తవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి, చేతిలో డబ్బు నిలబడదు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇవి జాగ్రత్తలు చూసుకోండి. ఇక అవి కాకుండా పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే సింహరాశి వారికి పాజిటివ్ పాయింట్స్ దృష్టితో మాట్లాడదాం. పాజిటివ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక తృతీయ దృష్టితోటి రాజ్యస్థానాన్ని చూడడం జరుగుతుంది కదా. ఇక్కడ మీ వృత్తిలో మీకు ఒత్తిడి ఎక్కువ ఉండి సక్సెస్ పొందుతారు. వృత్తిలో చాలా బాగుంటుంది సింహరాశి వారికి. ఎవరు ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, మీరు చేస్తున్న ఉద్యోగం మీ స్థాయికి కాదు, ఇంకా పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు, ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. మీరు ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. వృత్తిలో మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సప్తమ దృష్టితోటి ధనస్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇందాకే చెప్పాను డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఇది మీకు ఒక వార్నింగ్ అనమాట. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్త వహించడం వలన డబ్బు మీరు కాస్త నిలబెట్టుకోగలుగుతారు. లేదు అంటే కనుక డబ్బు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సింహరాశి గారికి, చూసుకోండి. తర్వాత పంచమ స్థానం మీద రాజ్య దృష్టి పడింది. 10వ దృష్టితో పంచమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. మీ యొక్క సంతానం కోసం మీరు చాలా కష్టపడతారండి సింహరాశి వారు. ఏంటంటే ఎక్కువ మీ సంతానం గురించి ఆలోచిస్తూ ఉండడము. సంతానం చిన్నపిల్లలు అనుకోండి,
వాళ్ళ గురించి ఎక్కువగా వాళ్ళ ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడము, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి అపాయము జరగదు. కానీ మీరు ఏంటంటే ఎక్కువ వాళ్ళు దృష్టి పెడుతూ ఉంటారు, వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు, అందుకని మీ కెరియర్ మీద దృష్టి తగ్గించేస్తూ ఉంటారు. అది మాత్రం జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి, వారి యొక్క కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి మిగతా అన్ని రాశులతో పోలిస్తే కొంచెం నెగిటివిటీస్ ఉన్నాయని చెప్పాలి. కానీ అదేవిధంగా వాళ్ళు అవన్నీ అధిగమించి సక్సెస్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి సప్తమ స్థానం తీసుకుంటాను కాబట్టి నేను ఈ చతుర్థ స్థానం యాక్టివేట్ అయ్యింది అంటే కనుక మీరు మీ యొక్క తల్లిగారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం, తర్వాత ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే డబ్బులు వృధా చేయకుండా, అష్టమంలో శని కదా డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఖర్చు అయిపోయి ఆ అప్పులు చేసేది ఏదో మీరు ముందు ల్యాండ్ ప్రాపర్టీస్ కొనేసుకుని అప్పుడు చెయ్యండి. ఎందుకంటున్నానంటే అదేంటంటే అప్పులు చేసి ల్యాండ్ ప్రాపర్టీస్ కొనడం ఏంటంటే అది కాదు. మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు అనుకోండి, ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఆ ఖర్చు ఏదో ల్యాండ్ ప్రాపర్టీస్ మీద పెట్టేసుకోండి, ఒక స్థిరంగా అది ఉంటుంది మీకు. లేదంటే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి రావు. సింహరాశి వారికి గుర్తుంచుకోండి ఇది మాత్రం. తర్వాత ముఖ్యంగా ఇక్కడ అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే అష్టమ స్థానం యాక్టివేట్ అయిందో ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి సింహరాశి వారికి. రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఇక్కడ అష్టమ స్థానం యాక్టివేట్ అవడం వలన వాళ్ళ అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. సింహరాశిలో ఉన్న స్త్రీలు వాళ్ళకి ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్న స్త్రీలు వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, బాగుంటుంది. తర్వాత మీరు గమనించుకున్నట్లయితే లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే లాభస్థానం యాక్టివేట్ అయ్యిందో మీ యొక్క స్నేహితులు మీకు సహకారం చేస్తారు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి, స్నేహితులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఏమండి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, మీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో మంచి లాభాలు కూడా పొందుతారు అని చెప్పచ్చు. చూడండి సింహరాశి వారి అష్టమంలో ఒక నెగిటివ్గా మాట్లాడేసుకున్నాం, కానీ ఇన్ని పాజిటివ్ విషయాలు తెలిసాయి ఇక్కడ మనకి. వ్యాపారస్తులు చాలా బాగుంటుంది. మీరు చూడండి వ్యాపారస్తులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళు అర్థమైందండి. కానీ డబ్బు విషయంలో మోసపోతారు. ఇప్పుడు నేను చెప్పిన నష్టాలు ఉన్నాయి చూసారా, అవి అధిగమిస్తేనే బాగుంటుంది, అంతే అది అధిగమించకుండా ఉంటే నష్టాలే ఉంటాయి. మరి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి. ఈ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సక్సెస్ రేట్ కూడా ఈ దృష్టిల మీద బాగుంది కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే డబ్బు విషయంలో, ఒకరిని నమ్మే విషయంలో, ఆరోగ్యం విషయంలో, అర్థమైందండి, మీ యొక్క బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సింహరాశి వారికి సరిపోతుంది. ఇక ఈ సింహరాశి వారు ఈ నెగిటివిటీ నుంచి బయటపడడానికి చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే, ఎందుకంటే కొంచెం మిగతా రాశులతో పోలిస్తే సింహరాశి వారు కొంచెం నెగిటివిటీస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే పాజిటివిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ కంపేర్ టు మిగతా రాశులు కొంచెం తక్కువ ఉన్నాయి పాజిటివ్లు, నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ అధిగమించి ఆ పాజిటివ్ పాయింట్స్ సాధించడానికి ఈ సింహరాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. 27 వడలు అంటాం కదా, మనం మినపగారెలు చేస్తాం, మినపిండితో చేసే వడలు 27 మినపగారెలతో మాల కింద చేసి 5 ప్రదక్షిణలు చేసి ఆ 27 గారెల మాల స్వామివారికి సమర్పించి, అర్థమైందండి, మీ పనికి మీరు వెళ్ళిపోవాలి. ఇలా ప్రతి శనివారం చేయాలి. మీకు ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో అవి తగ్గుముఖం బట్టి చాలా మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి వారు. ఇక ఈ కన్యారాశి వారికి గోచారీత్యా ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే ఇక్కడ చూడండి సప్తమ స్థానంలో శని సంచారము. మరి కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా కన్యారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వివాహం అయిపోతే కనుక భార్యాభర్తల మధ్యన సంబంధాలు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏమండి, ఎందుకంటే శత్రుక్షేత్రంలో సప్తమంలో శని సంచారం, శత్రుక్షేత్రం కదా శనికి. ఏమండి చాలా మంది ఏంటంటే సప్తమ స్థానం కదండి మనకి అక్కడ శని అంటే దిగ్బలం చెందే స్థానం కదండి అంటూ ఉంటారు. కరెక్టే, దిగ్బలం చెందాలి శని అంటే సప్తమ స్థానము, ఆయన స్వక్షేత్రమైనా మిత్రక్షేత్రాలైనా అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటుంది, ఉచ్చస్థితి అయినా బాగుంటుంది. శత్రుక్షేత్రంలో దిగ్బలం చెందినప్పుడు అక్కడ బలం పెరుగుతోంది. శత్రుక్షేత్రంలో ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం జాగ్రత్తలు వహించాలి. కన్యారాశి వారు వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివాహం అయిపోతే కనుక ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటో తెలుసండి, వివాహం కాని వారికి వివాహం జరిగిపోతుంది. ఈ యొక్క పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి.
ఎవరికైతే వివాహం అవ్వక ఎప్పటి వరకు ఉండిపోయారో, నాకు వివాహం గురించి వెతుకుతున్నామని సంబంధాలు, నాకు ఏ సంబంధాలు దొరకట్లేదు అనుకుంటారో వాళ్ళకి మంచి సంబంధం దొరుకుతుంది. కానీ వివాహం అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్ట్నర్స్ వ్యాపార దగ్గరికి వచ్చినట్లయితే సప్తమ స్థానం వ్యాపారాలను కూడా సూచిస్తూ ఉంటుంది. పార్ట్నర్స్ మధ్యన గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏదైతే విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉంటారో అది ఎక్కువగా సక్సెస్ పొందుతారని చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. వ్యాపార పరంగా వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఉద్యోగంలో ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం వస్తుంది, కెరియర్ చాలా బాగుంటుందండి కన్యా రాశి వారికి. ఇక్కడ సప్తమ స్థానం అంటే ఒక నెగిటివే తీసేసుకోకూడదు. నెగిటివ్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు నెగిటివ్ పాయింట్సే వెతకూడదు ఆ స్టూడెంట్లో. డబల్ అయి ఉండొచ్చు చదువులో, కానీ వాడు ఇంకో విషయంలో వాడు చాలా టాప్ పొజిషన్లో ఉంటాడు. డ్రాయింగ్ బాగా వేయచ్చు, లేదా డ్యాన్స్ బాగా చేయొచ్చు, లేదా వాడు కల్చరల్ యాక్టివిటీ, స్పోర్ట్స్, ఇందులో వాడు బాగా రాణించవచ్చు. అది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాడిని. అప్పుడు ఏమవుతుంది, నన్ను సార్ ఎంకరేజ్ చేస్తున్నాడు లేదా మా టీచర్ ఎంకరేజ్ చేస్తుందని చెప్పి చదువు మీద దృష్టి పెట్టి పాస్ మార్క్స్ అయినా తెచ్చుకుంటాడు వాడు. సింపుల్ లాజిక్ అది, అంతే కదా. నువ్వు ఎప్పుడు చదవవు, నువ్వు ఎప్పుడు మొద్దువి, నువ్వు ఎప్పుడు డల్లర్ అంటే వాడు మైండ్లో పడిపోయి వాడు ఏం చేస్తాడు, నేను డల్లర్ని కదా చదవను కదా అలా ఉండిపోతాడు. లేదా నువ్వు స్పోర్ట్స్లో ఎంత బాగున్నావు, క్రికెట్ ఎంత బాగా ఆడతావు, లేదా డ్యాన్స్ ఎంత బాగా చేస్తావు, ఎంత బాగా చేస్తున్నావు కదా, నువ్వు చదువు మీద కూడా కొంచెం దృష్టి పెట్టు. నీకు ఒక 30 మార్కులు వస్తున్నాయి, 20 మార్కులు వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నావు, రేపు 40 మార్కులు వచ్చి పాస్ అయ్యామనుకో, ఒకసారి ఎంత ఆనందిస్తారు మీ తల్లిదండ్రులు చూడండి. మనం ఎంకరేజ్ చేసామనుకోండి, ఎలా ఉంటుంది వాడికి, అవును నన్ను స్పోర్ట్స్ విషయంలో లేదా నా డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో ఎంకరేజ్ చేశారు మా టీచర్ మేడం, నేను చదవాలని చెప్పి పాస్ మార్క్స్ తెచ్చుకుంటాడు వాడు. అలాగే కన్యా రాశి వారి నెగిటివ్ పాయింట్స్ అయిపోయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, ఫైన్, అది పక్కన పెట్టేయండి. కానీ కెరియర్లో సక్సెస్ బాగుంటుంది, వ్యాపారంలో సక్సెస్ బాగుంటుంది. మళ్ళీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా నష్టాలు ఉంటాయండి. ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సరే, శని దృష్టిని చూద్దాం. భాగ్య దృష్టి మీద శని సంచారం. తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. తండ్రి తరఫున వారితో జాగ్రత్తగా ఉండాలి, వారితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. నెక్స్ట్, ఈ శని దృష్టి కన్యా రాశి మీద, వాళ్ళ దాని మీదే పడింది కదా, ఆ రాశి మీదే పడింది. అందుకని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగాలి, బాగా కాన్ఫిడెన్స్ పెరగాలి మీ మీద మీకు బాగా. డల్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ పెరిగితే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అర్థమైందండి. మీకు స్ట్రాంగ్గా ఉండండి. కన్యా రాశి వారికి సప్తమంలో శని సంచారం ఏదో అయిపోతుందట, ఏమీ అవ్వదు. ఈ దృష్టిలో మిగతా స్థానాల యాక్టివేషన్లు దృష్టిలో పెట్టుకోండి, మీరు కష్టపడండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. నెక్స్ట్, చతుర్థ స్థానం మీద శని దృష్టి పడింది. మీకు దీని మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది కదా. ఎప్పుడైతే శని దృష్టి పడిందో ఒత్తిడి పెరుగుతుంది దాని మీద. ఎప్పుడైతే చతుర్థ స్థానం మీద ఒత్తిడి పెరుగుతుందో మీకు ఎలా ఉంటుంది అంటే కనుక, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోదాం ఉద్యోగరీత్యా అనుకోవడము, ఉంటున్న ప్లేస్ నుంచి మారాలి అనుకోవడము, ఏదో ఒక ఇబ్బందులు ఉంటూ ఉండడం మీరు ఉంటున్న ప్లేస్లో. అందుకని మారితే కనుక నాకు ఏమైనా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందేమో అనుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మారతారు కూడా. ఉద్యోగం మార్పు, వ్యాపారం మార్పు, ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎవరైతే మారాలి అనుకుంటున్నారో కన్యా రాశి వారు ఖచ్చితంగా మారి తీరుతారు ఈ శని మార్పు వలన, గుర్తుంచుకోండి. తర్వాత యాక్టివేట్ అయ్యే స్థానాలు కూడా చూద్దాము. ఎందుకంటే చాలా సింపుల్ అండి, ఒక దృష్టి నుంచి సప్తమ స్థానం తీసుకోవడమే, ఆ స్థానం యాక్టివేట్ అయిపోతుంది. అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ స్థానాల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉండి సక్సెస్ పొందుతారు. దీని యొక్క ఆపోజిట్ స్థానం సప్తమ స్థానము ఒత్తిడి ఏం లేకుండా యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఏంటి, తృతీయ స్థానం యాక్టివేట్ అవుతుంది. షార్ట్ జర్నీస్, ఆన్ సైట్స్ మీద, సోషల్ మీడియా రంగంలో ఫేమ్ అవ్వడం, ఇవన్నీ ఫేమస్ అవుతారు కన్యా రాశి వారు. సోషల్ మీడియాలో ఎవరు ఉంటారో వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు వస్తుంది. తర్వాత మీకు సప్తమ స్థానమే యాక్టివేట్ అవుతుంది. వైవాహిక జీవితంలో గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవన్నీ సర్దుమణిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. పార్ట్నర్స్ మాత్రం నమ్మకండి కన్యా రాశి వారు. వైవాహిక జీవితంలో మాత్రం సత్సంబంధాలు బాగుంటాయి. ఇందాక చెప్పాను కదా, అందుకే వివాహం అయిపోతుంది అని చెప్పాను చూసారా, స్టార్టింగ్ పాయింట్ అదే చెప్పాను నేను. అది ఎలా అంటే, ఎప్పుడైతే మీకు కన్యా రాశి దృష్టి సప్తమ స్థానం మీద పడిందో వివాహం కాని వారికి వివాహం ఎట్టి పరిస్థితుల్లో 2025లో అయిపోతుంది. శని దృష్టి మనకి ఇక్కడ నుంచి సప్తమ స్థానం తీసుకుంటే 10వ దృష్టి ఇక్కడ, ఇది యాక్టివేట్ అవుతుంది. మీ యొక్క కెరియర్ చాలా బాగుంటుంది. ఇందాక పాయింట్స్ అన్ని మాట్లాడేసుకుందామా. ఇది యాక్టివేట్ అవుతుంది కదా, ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఆ యొక్క స్థానం బలం పెరుగుతుంది. 10వ స్థానం యాక్టివేట్ అయ్యింది అనుకోండి, మీకు కెరియర్లో మంచి మార్పులు ఉంటాయి. ఒక హైట్కి వెళ్ళాలనుకుంటున్నారు ఈ కన్యా రాశి వారు, హైట్కి వెళ్ళి తీరుతారు. సప్తమ స్థానం వివాహం అవ్వట్లేదు, వివాహం అయిపోతుంది. ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్పు జరుగుతుంది, కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శని దృష్టి డైరెక్ట్గా పడింది కదా, ఇక్కడ రాజ్య దృష్టి పడింది. కెరియర్లో ఒక మార్పు కావాలి అనుకుంటే చాలా కష్టపడాలి మీరు.
కానీ ఖచ్చితంగా మారుతారు, చాలా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పాం. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి, మీకు మీరు స్ట్రాంగ్గా ఉండాలి, డల్ అయిపోకూడదు. మీకు మీరు డల్ అయిపోతారు, ఏదో ఒక తెలియని లోటు మిమ్మల్ని డల్ చేస్తూ ఉంటుంది కన్యా రాశి వారికి. ఈ విషయాల నుంచి మీరు బయటపడి వాటిని అధిగమించడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. చాలా సింపుల్ రెమెడీ అండి. మీకు ఆంజనేయ స్వామి వారికి 9 ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామి వారికి 9 ప్రదక్షిణలు చేయండి. తర్వాత అక్కడే కూర్చుని మీరు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదువుకోండి, మీ పనికి మీరు వెళ్ళిపోండి, అంతే. మీరు ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క శని యొక్క నెగిటివిటీస్ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ శని మార్పు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది చూడగానే ఈజీగా చెప్పేసేయచ్చు నేను. తులారాశి వారికి షష్టమ స్థానంలో శని సంచారము. ఇందాకే చెప్పుకున్నాం మనం, 3, 6, 10, 11 స్థానాల్లో గోచారరీత్యా శని ఫలితాలు చాలా బాగుంటాయి. చాలా మంది ఏమంటారంటే 3, 6, 11 స్థానాల్లోనే బాగుంటుంది కదండి శని అంటారు. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉన్నాయి, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, చతుర్థంలో ఉన్నప్పుడు ఉంటాయి, కేంద్రంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అది పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాలి. కానీ ఉపజయ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే శని ద్వారా మంచి ఫలితాలు చాలా ఎక్కువ వస్తాయి, శని దృష్టిల కంటే కూడా. ఈ షష్టమ స్థానంలో శని సంచారం వల్ల తులారాశి వారికి ఏంటంటే శత్రు బాధ తప్పుతుంది, శత్రువులు మిత్రులయ్యే కాలము. తర్వాత శత్రువులు వాళ్ళ తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకునే సమయము. ఈ తులారాశి వారికి వారి యొక్క శత్రువులు తప్పులు తెలుసుకుని వీళ్ళ దగ్గర క్షమాపణ కోరుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పుల బాధలు తీరితే ముఖ్యంగా రుణ విముక్తి కలుగుతుంది తులారాశి వారికి. రుణస్థానం కదా షష్టమ స్థానం అంటే, రుణ విముక్తి కలుగుతుంది. మీకు ఏమైనా అప్పుల బాధలు ఉంటే క్లియర్ చేసేసుకోండి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఏమైనా లోన్స్ క్లియర్ చేయాలి అనుకుంటే తులారాశి వారు లోన్స్ క్లియర్ చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత అనారోగ్య సమస్యలతో ఎవరైతే గురవుతూ ఉంటున్నారో తులారాశి వారు వాళ్ళు బయటపడిపోతారు అనారోగ్య సమస్యల నుంచి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, అదృష్టం వీళ్ళ వెంటే ఉండడము. ఈ శని సంచారం ఎలా చూసుకున్నా సరే తులారాశి వారికి చాలా అద్భుత ఫలితాలే గోచరిస్తుంది. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ జీవితం వీళ్ళకి ప్రాప్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కొంతమందికి ఉంటుంది కదా, నాకు ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది నా జీవితం అని చెప్పి, అవన్నీ కోరికలు నెరవేరే సమయం తులారాశి వారికి చాలా బాగుంటుంది. స్త్రీ పురుషులందరికీ కూడా వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శని సంచారం మీకు మేలే చేస్తుంది కానీ కీడేమి చేయదు. ఇక శని దృష్టిల గురించి మాట్లాడుకుందాం. శని దృష్టి అష్టమ స్థానం మీద పడింది చూడండి, తృతీయ దృష్టితోటి. అంటే అష్టమ స్థానం మీద మీకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తులారాశి వారి యొక్క సీక్రెట్స్ బయటపడే అవకాశాలు ఉంటాయి. మీరు సీక్రెట్స్ మెయింటైన్ చేయడం మంచిది. అంటే మీరు మనసులో ఉన్నవన్నీ, సంతోషంగా ఉంటారు కదా, ఎలా ఉంటుందంటే మనసులో అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు. మనం చూడండి, ఎవరైనా సరే సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, మనకున్న సంతోషంలో కొన్ని సీక్రెట్స్ బయటికి చెప్పేస్తూ ఉంటాం. అలా సీక్రెట్స్ అన్ని బయటికి చెప్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. కష్టే ఫలి అన్న అర్థము మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కష్టే ఫలి చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. తులారాశి వారికి ఎవరికైతే వివాహం అయిన వాళ్ళు ఉంటారో వారి యొక్క అత్తవారితోటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూర్చుని మాట్లాడుకోవడం వలన సమస్య పోతాయి, అంటే కొలిక్కి వస్తాయి, మళ్ళీ వారి యొక్క రిలేషన్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సప్తమ దృష్టితోటి వ్యయస్థానాన్ని చూడడం జరుగుతుంది ఇక్కడ శని. మీకు ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇందాక చెప్పుకున్న లోన్స్ క్లియర్ చేస్తారని చెప్పి, అది చాలా బాగుంటుంది లోన్స్ క్లియర్ చేసుకోవడానికి. తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళడానికి. ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే శని దృష్టి అంటేనే ఒత్తిడి కదా. అలా చెప్పి నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్ రిజల్ట్సే. మీకున్న నష్టాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, లాసెస్ క్లియర్ అవుతాయి, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా తులారాశి వారు ఏం చేస్తారంటే అండి, దైవ దర్శనాల మీద ఎక్కువ దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సైట్ సీయింగ్కి వెళ్ళడం వేరు, దైవ దర్శనాలకు వెళ్ళడం వేరు. వీళ్ళు దైవ దర్శనాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు దూర ప్రాంతాలకి. వీళ్ళు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక రాజ్య దృష్టితో తృతీయ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, షార్ట్ జర్నీసే చూపిస్తోంది. తిరుగుతూ ఉండడము, నేచర్ని ఎంజాయ్ చేయడము, దైవారాధన ఎక్కువగా ఉంటూ ఉండడము, ఒక గుర్తింపు రావడం మీకు. తర్వాత ఎవరైతే తులారాశిలో వారు ఉద్యోగంలో ఉన్నారో, వృత్తిలో ఉన్నారో, వాళ్ళు ఏమైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొస్తూ ఉండడం,
కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండడం, వాళ్ళ జీవితంలో మంచి మార్పులు ఉండడము, వ్యాపారంలో అధిక లాభాలు ఉండడము, వారి యొక్క తులారాశి వారి యొక్క సిబ్లింగ్స్ తోటి ఏమైనా విభేదాలు ఉంటే కనుక అవి కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశాలు ఉంటాయి. కూర్చొని మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది కదా, దృష్టి పడినప్పుడు అది వెంటనే ఒకటి కూర్చొని చర్చించుకోవడం వల్ల సఫలీకృతం అయ్యి వారి యొక్క రిలేషన్ బలపడే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేమ్, గుర్తింపు ఇంకా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మరలా నా స్టైల్లో ఈ దృష్టిలో అయిపోయి కదా, ఇక్కడి నుంచి మళ్ళీ సప్తమ, ఈ దృష్టి నుంచి సప్తమ స్థానం, ఈ దృష్టి నుంచి సప్తమ స్థానం, ఈ దృష్టి నుంచి సప్తమ స్థానం తీసుకోండి. ఇక్కడ అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానం తీసుకుంటే కుటుంబ స్థానం, ధన స్థానం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల డబ్బుకి లోటు ఉండదు. ఇందాక పాయింట్స్ అని చెప్పేసుకున్నాం, ఇప్పుడు ఇలా కూడా తెలిసిపోతుంది మనకి. డబ్బుకి లోటు ఉండదు, కుటుంబంలో శుభకార్యాలు చేసుకుంటారు, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధనం చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. తర్వాత ఇక్కడి నుంచి దృష్టి చూసుకుంటే మనకి ఇక్కడ షష్టమ స్థానం మీదే పడుతుంది. కాబట్టి ఈ షష్టమ స్థానం ఇప్పుడు శని ఇక్కడే ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలే ఉంటాయి. ఇప్పుడు అలాగా షష్టమంలో శని ఉన్నారు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడటము, కొత్త ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళకి రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి సప్తమ దృష్టి తీసుకున్నట్లయితే భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. వాళ్ళకి భాగ్యానికి లోటు ఉండదు, దైవభక్తి పెరుగుతుంది. దైవభక్తిని కూడా తీసుకుంటాం మనం. ఇక్కడ ఏంటంటే మనం స్పిరిచువల్, మన యొక్క ధర్మాన్ని పాటించే స్థానం కూడా భాగ్యస్థానం. తండ్రితోటి సత్సంబంధాలు చాలా బాగుంటాయి తులారాశి వారికి. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ తండ్రి యొక్క దాన్ని ఏమంటారంటే వంశాచారాన్ని వీళ్ళు తీసుకునే అవకాశాలు ఉంటాయి. తండ్రితో సత్సంబంధాలు బాగుంటాయి. తండ్రి యొక్క తరఫు వారితో కూడా రిలేషన్ చాలా బాగుంటుంది. డబ్బుకి లోటు ఉండదు. దైవారాధన, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. ఇక తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గర వచ్చినట్లు, ఎందుకంటే శని దృష్టి వల్ల కొంచెం ఒత్తిడి ఉంటాయి కదా, ఈ స్థానాల మీద ఎంత ఏం చెప్పుకున్నా సరే సక్సెస్ ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకునే శక్తి కూడా రావాలి ఆ జాతకుడికి. ఎందుకంటే అక్కడ ఏ మహర్దశ జరుగుతుందో చూసుకోవాలి, వాళ్ళకి ఏ అంతర్దశ జరుగుతుందో చూసుకోవాలి. ఇది కేవలం గోచారమే కదా. కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకునే శక్తి రావడానికి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి 5 ప్రదక్షిణలు చేయండి. ఏమండి 5 ప్రదక్షిణలు చేసి అక్కడ వీలైతే 21 తమలపాకులు, ఏంటండి 21 తమలపాకులు అర్చన ఇచ్చేసేయండి. మీ గోత్రనామాలతో మీరు అర్చన చేయించుకున్నా పర్వాలేదు, లేదా అక్కడ అర్చన చేయడానికి నార్మల్గా వాడతారన్నా పర్వాలేదు. 21 తమలపాకులు ఇచ్చేసేయండి. మీరు మీ పనులు మీరు చూసుకోండి. మీ యొక్క సక్సెస్ రేట్ ఎలా పెరుగుతుందో మీరు చూసుకోండి. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని సంచారము, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది వృశ్చిక రాశి వారు కూడా. ఇందాక సింహరాశి వారిని కొంచెం జాగ్రత్తగా వహించాలని చెప్పుకున్నాం కదా, అలాగే వృశ్చిక రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానం కదా, లక్ష్మీ స్థానం. అది ఏంటంటే పూర్వపుణ్య స్థానంగా కూడా చెప్పుకుంటాం. అది కొంచెం శని ఇక్కడ ఉండడం వలన ఆ యొక్క ఫలితాలన్నీ కూడా కొంచెం స్లో అయిపోతాయి. శని సంచారం వల్ల ఏంటంటే శ్రమ ఎక్కువగా ఉండాలి, స్లో డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత వీళ్ళకి ఇంకొక అదృష్టం, ఎవరికైతే వివాహం సంతానం లేదో సంతానం కలుగుతారు. కలిగిన సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. వాళ్ళు ఇంటికి ఏమైనా చెడ్డ పేరు తీసుకురావడం కానీ, వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం అశ్రద్ధగా ఉండకపోవడం కూడా మంచిది. ఈ కొన్ని పాయింట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. పంచమ స్థానం, సంతాన స్థానం అన్నది పక్కన పెడితే స్పెక్యులేషన్ రంగంలో ఎవరైతే ఉన్నారో ఆచితూచి అడుగు వెయ్యాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్పెక్యులేషన్ రంగం వారికి నష్టాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఒక మాటలో చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వారు ఈ శని మార్పు వల్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ సంవత్సరము. ఇక ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులు కూడా వాళ్ళు మారాలి అనుకుంటారు, అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క దృష్టిలో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ తృతీయ దృష్టితో సప్తమ స్థానాన్ని చూడడం జరుగుతుంది కదా. వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా కష్టపడండి, మీకు వివాహం అయిపోతుంది. ప్రయత్నించండి, మంచి మంచి సంబంధాలు అవి వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం జరిగిపోతుంది. వివాహం అయిపోయిన వాళ్ళకి ఏవైతే గొడవలు అవి అవుతూ ఉన్నాయో పెద్దల మధ్యలో కూర్చోబెట్టి చర్చించడం వలన ఆ గొడవలు కూడా సమసిపోతాయి. అంటే ఒక మంచి ఫలితాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు.
భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారు, పెద్దల మధ్యలో కూర్చొని పెద్దలతో చర్చించడం వలన అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి, మళ్ళా కలిసే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తలు. ఇక 11వ స్థానాన్ని చూడడం జరుగుతుంది సప్తమ దృష్టితోటి. ఈ సమయంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. ఆ పలుకుబడి పెరగడానికి కష్టపడతారు మీరు, ఎందుకంటే సప్తమ దృష్టి ఒత్తిడి కదా. ఎప్పుడు అదే పాయింట్ చెప్తున్నాను, ఇన్ని రిపీటెడ్గా చెప్తున్నాను చూడండి. ఒత్తిడి ప్రెషర్ అని చెప్తున్నాను చూడండి. దాటి నుంచి బయటపడి సక్సెస్ పొందుతారు శని వల్ల, శని దృష్టి వల్ల. ఇక్కడ శని దృష్టి ఎప్పుడైతే లాభస్థానం మీద పడిందో మీకు మీ యొక్క పలుకుబడి కోసం చాలా కష్టపడతారు, ఆ పలుకుబడి సంపాదించుకుంటారు ఖచ్చితంగా. ఒక మంచి పదవి వచ్చే అవకాశాలు అంటే వృశ్చిక రాశి వారికి చూసుకోండి, చాలా మంచి పదవి వస్తుంది ఇప్పుడు ఈ సమయంలో. తర్వాత ఇక 10వ దృష్టితోటి ధనస్థానాన్ని చూడడం జరుగుతుంది. మీరు ధనం సంపాదించడానికి చాలా కష్టపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అలాగే ధనాన్ని సంపాదిస్తారు కూడా. కుటుంబాన్ని ఒక కొలిక్కి అంటే ఒక స్థాయికి తీసుకురావడానికి మీ కష్టం మీరు ఖచ్చితంగా పడతారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. బాగుంది. కానీ ఏదేమైనప్పటికీ 5వ స్థానంలో శని సంచారం వలన వ్యాపారస్తులకి నష్టాలు ఉన్నాయి చూసుకోండి. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉంటాయి, ఉద్యోగం వదిలేద్దామా అనే ఆలోచనలో వెళ్ళిపోతారు. ఇంకో ఉద్యోగం దొరికే వరకు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి వృశ్చిక రాశి వారు, ఇది గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా. సరే, ఇవి వాటి యొక్క దృష్టులు. ఇప్పుడు యాక్టివేట్ అయ్యే స్థానాలు ఏంటో చూద్దాం. మీకు వృశ్చిక రాశి అంటే మీ రాశి యాక్టివేట్ అవుతుంది, అందుకని మీరు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు ఎదరికి వెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని శుభ ఫలితాలు కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు. తర్వాత యాక్టివేట్ అయ్యే స్థానం ఏంటంటే 5వ స్థానం. ఈ 5వ స్థానం యాక్టివేట్ అవ్వడం విధంగా మంచిది. మీకు ఏదైతే ఇప్పుడు నష్టాలు అన్నానో చూసారా, అందుకని మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే స్పెక్యులేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ట్రేడింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ మీకు 5th హౌస్ అంటే ఏమొస్తాయి, స్పెక్యులేషన్ అంతా వచ్చేస్తుంది కదా, ఈ స్టాక్ మార్కెట్ ఇవన్నీ వస్తాయి కదా. ఇందులో చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ టైంలో, ఎందుకంటే 5th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఒక విధంగా ప్లస్ పాయింట్ ఇది. తర్వాత సంతానం విషయంలో కూడా ఇందాక జాగ్రత్తగా ఉండాలని చెప్పాను చూసారా. ఈ వృశ్చిక రాశి వారు సంతానం విషయంలో మీరు జాగ్రత్తలు ముందుగానే తీసేసుకోవడం వలన ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే సంతానానికి వెంటనే బయటపడి దానికి ఒక సొల్యూషన్ దొరకడం, దానికి ఒక మెడిసిన్ దొరికి వాళ్ళు ఆరోగ్యకరంగా మారడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అది కూడా మరి శుభ ఫలితాలే కదా, అందుకని ఈ స్థానం యాక్టివేట్ అవ్వడం చాలా మంచిది. నెక్స్ట్ యాక్టివేట్ అయ్యే స్థానం ఏంటంటే ఇక్కడ నుంచి 7వ స్థానం తీసుకుంటే 8th హౌస్ యాక్టివేట్ అవుతుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు అంటే వృశ్చిక రాశి వారికి. తర్వాత ధనం కూడా ఏంటంటే మీకు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే కనుక, ఎవరి దగ్గర స్ట్రక్ అయిపోతే అది వసూలు చేసుకునే సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మీకు కొంచెం పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోండి. ఈ పలుకుబడి యూజ్ చేయడం వలన, మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం వలన మీకు ఎవరైతే మీ దగ్గర అప్పులు తీసుకుని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఈ సమయంలో ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ అష్టమ దృష్టి, ఈ అష్టమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు ఆ ఫలితాలు కలుగుతాయి. ఈ అష్టమ స్థానం యాక్టివేట్ అవ్వడం చాలా మంచిది జాతకులకి. సరే, ఇక మరి 5వ స్థానంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయాలి. చేసి 11 తమలపాకుల మాల కూడా చేసుకోండి, తయారు చేసుకుని ఆ మాల పట్టుకుని 11 ప్రదక్షిణలు చేయండి. మనసులో మీ కోరికను చేయండి, అక్కడ సమర్పించండి. ఇలా ప్రతి శనివారం చేయండి. మీకు ఏమైనా నెగిటివిటీస్ ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ శని మార్పు, శని సంచారం ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే, ధనస్సు రాశి వారికి చూసుకోండి 4వ స్థానంలో శని సంచారము, ఒక కేంద్ర స్థానంలో శని సంచారం జరుగుతుంది. మరి ఎలా ఉంటుంది ఈ టైంలో? ధనస్సు రాశి వారు భూముల మీద పెట్టుబడి ఎక్కువ పెట్టడం మంచిది, భూములు కొంటారు. తర్వాత ముఖ్యంగా తల్లితోటి ఉన్న సత్సంబంధాలు కొంచెం జాగ్రత్త వహించాలి. తల్లితో సత్సంబంధాలు ఇబ్బందులు అవుతాయి. తర్వాత మీరున్న ప్రాంతాలకు దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ధనుసు రాశి వారికి. ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ధనుసు రాశి వారికి వాటి నుంచి బయటపడతారు. ఎందుకు బయటపడతారు అంటే తృతీయ దృష్టితోటి షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు ఇక్కడ శని. అందుకని మెడిసిన్స్ వాడడము, ఖచ్చితంగా మెడిసిన్స్ వైపుకి వెళ్ళడము, వెంటనే దానికి ఆ రోగం ఏంటని తెలుసుకున్న దానికి ఒక మెడిసిన్ దొరికి తగ్గుముఖం పట్టడం, ఆ రోగం ఇవన్నీ కూడా జరుగుతాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడడం, శత్రు బాధ తగ్గుతుంది, ముఖ్యంగా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ తల్లితో సత్సంబంధాలు, తల్లి తరఫుతో సత్సంబంధాలు కొంచెం జాగ్రత్త వహించాలి.
ఇక ఈ ధనుసు రాశి వారికి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొంటారని చెప్పని చూసారు ఇందాక, భూముల మీద ఎక్కువగా పెట్టండి ఈ సంవత్సరం. ఈ శని సంచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే డబ్బు ఉంది మా దగ్గర అండి అనుకుంటే కనుక అది వృధా చేయకుండా ల్యాండెడ్ ప్రాపర్టీస్. ఇప్పుడు భూములు అనగానే చాలా మంది అంటారు ఇక్కడ భూములు ఉండవు కదండి మన సిటీ అంటే, మీరు హౌస్ కొనుక్కుంటారా, ఫ్లాట్ కొనుక్కుంటారా, ఏదైనా కొనుక్కోండి, అది ప్రాపర్టీ. ఇప్పుడు పరాశరుడు రాసినప్పుడు ఈ జ్యోతిషం అంతా రాసినప్పుడు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేవు కదా, భూమి అని చెప్తారు అంతే. ఏమండి దాన్ని బట్టి మనం అనుభవించుకోవాలి. సరే, ఇక అంతా కూడా బాగానే ఉంటుంది ధనుసు రాశి వారికి. కేంద్ర స్థానంలో శని సంచారం కదా, అర్ధాష్టమ శని కదా ఏదో అయిపోతుంది అనుకోకండి, ఎలాంటి నష్టాలు జరగవు. ఒకటే ఏంటంటే కొంచెం మీ తల్లితో సత్సంబంధాలు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. తర్వాత చెడు మార్గాలు పట్టకుండా ఉండాలి. ఈ రెండు గుర్తుంచుకోండి. చెడు మార్గాలు పట్టడం వల్ల ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఉంటాయి ధనుసు రాశి వారికి, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత స్త్రీలకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడము, ఆదాయం పెరగడము, తర్వాత బంగారం మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ స్త్రీలకి. ఇక శని దృష్టిలో మాట్లాడదాం. శని తృతీయ దృష్టితో షష్టమ స్థానాన్ని ఇందాక చెప్పాం కదా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత శత్రు నివారణ, శత్రువులు అందరూ కూడా పటాపంచలుగా మీకు ఎదురు వచ్చి ఎవరైతే యుద్ధానికి అంటే యుద్ధం అంటే కత్తులతో పాటు యుద్ధం చేస్తారని కాదు, గొడవలకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు దూరంగా ఉంటారు. మీకు ఎలాంటి శత్రు బాధ ఉండదు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంచి పాయింట్ ఏంటంటే ధనుసు రాశి వారికి ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే షష్టమ స్థానం లీగల్ ఇష్యూస్ కూడా సూచిస్తుంది. ఒక లిటిగేషన్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి మీకు ఈ శని దృష్టి వల్ల. చాలా బాగుంది. తర్వాత సప్తమ దృష్టితో రాజస్థానాన్ని చూడడం జరుగుతుంది. మీ యొక్క కెరియర్లో మీకు అంటే ఒక కసి పెరుగుతుంది. ఇది కాదు నేను చేయాల్సింది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో సాధించాలి, దాని గురించి మీరు తపన పడతారు, వెతుకుతూ వెళ్తారు అని చెప్పచ్చు. అందువల్ల కెరియర్లో మీకు ఒక గ్రోత్ ఖచ్చితంగా లభిస్తుంది, కానీ కొంచెం కష్టపడాలి దానికోసం. సప్తమ దృష్టి పడింది కదా, కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సింపుల్గా వచ్చేది మీ కెరియర్లో మారుకోవచ్చు, ఒక హైక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెట్టుబడులు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ధనుస్సు రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఒకటి గుర్తుంచుకోండి మీరు. తర్వాత మీకు 10వ దృష్టితోటి ఆ సొంత రాశిలో చూడడం జరుగుతుంది శని. కాబట్టి మీకు ఎలా ఉంటుందంటే మీకు మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మీ మీదే ఉంటుంది శని ఒత్తిడి అంటే చూడండి, మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవడం వల్ల మీకు ఒక గుర్తింపు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ చతుర్థంలో శని సంచారం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులకి మాస్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించుకోవాలి అంతే. ధనుసు రాశి వారు కొంచెం కేర్ఫుల్గా, అంటే టైంకు తినడము, టైంకు పడుకోవడము, ముఖ్యంగా ఎక్కువగా మంచినీటిని తాగుతూ ఉండడం, ఇవి చెయ్యాలి. అశ్రద్ధ చేయకండి నిద్రకి తిండికి, అదొక్కటి గుర్తుంచుకోండి. మిగతాదంతా కూడా బాగుంది. అర్ధాష్టమ శని అదే ఇబ్బంది పెడతాడు అంతే. కానీ ఫేమ్ విపరీతంగా వస్తుంది, ఫాలోయింగ్ విపరీతంగా వస్తుంది. ధనుసు రాశి వారు అదృష్టవంతులు. ఇక్కడ కూడా చెప్పేసాను కదా, మీ రాశి మీద శని దృష్టి ఉండడం వల్ల మీరు ఫేమ్ తెచ్చుకోవడానికి కష్టపడతారు. మీ యొక్క ఫేమ్ అండ్ నేమ్ పెరగడానికి మీరు అష్ట కష్టాలు పడతారు. అలాగే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఖచ్చితంగా. ఇక యాక్టివేట్ అయ్యే స్థానాలు చూద్దాం ఒకసారి. మీకు ఏ స్థానం యాక్టివేట్ అవుతుంది, దీనివల్ల లాసెస్ ఉండవు, మోక్ష స్థానంగా చెప్పుకుంటాము. దూర ప్రాంతాలకు ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారు ఫారెన్ వెళ్ళి చదువుకునే అవకాశాలు, ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ధనుస్సు రాశి వారికి. తర్వాత యాక్టివేట్ అయ్యే స్థానము చతుర్థ స్థానమే యాక్టివేట్ అవుతుంది కదా. చతుర్థ స్థానం యాక్టివేట్ అవడం విధంగా మంచిది. ఇందాక చెప్పేసాను ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కుంటారు అని చెప్పి. ఓ విధంగా తల్లితో సత్సంబంధాలు తేడాలు వచ్చినా ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఫోర్త్ హౌస్ ఈ స్థానం 4వ స్థానము మళ్ళా తల్లితో సత్సంబంధాలు కుదురుతాయి. మాట అనుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. అర్థమైందండి. నెక్స్ట్ 7వ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి 7వ స్థానం తీసుకుంటే 7వ స్థానం యాక్టివేట్ అవుతుంది. ధనుసు రాశి వారు ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేసుకోండి. సంవత్సరము వివాహం అయిపోతుంది. భార్యాభర్త మధ్యన ఏమైనా గొడవలు ఉంటాయి కూడా తొలగిపోతాయి. ఇక ఈ ధనుసు రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, ఏమైనా చిన్న గొడవలు ఉంటే వాటి నుంచి బయటపడటానికి, తర్వాత ఏమైనా ఈ చిన్న లీగల్ ఇష్యూస్లో అందులోంచి బయటికి రావడానికి ఏమైనా టైం పడుతుంది మీకు లీగల్ ఇష్యూస్ నుంచి. ఎందుకంటే షష్టమ స్థానం మీద శని దృష్టి పడిందంటే కొంచెం టైం పడుతుంది కదా. అది అంత త్వరగా తెవట్లేదు అనుకున్న వాళ్ళకి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీరు చేయాల్సింది ఏమిటయ్యా అంటే 36 ప్రదక్షిణలు చేయాలి ధనుస్సు రాశి వారు.
ఖచ్చితంగా 36 ప్రదక్షిణలు చేయడం, తర్వాత ఆంజనేయ దండకాన్ని చదువుకోవడం, లేదు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి ధనుసు రాశి వారికి. మీ ఫ్లెక్సిబుల్ చూసుకోండి. ఆంజనేయ దండకం చదువుకున్నా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకున్నా మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. అర్ధాష్టమ శని వల్ల మీరు ఏమి కంగారు పడుకోవాల్సిన అవసరం లేదు ధనుసు రాశి వారు. మకర రాశి. ఇక ఈ శని సంచారం వల్ల మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక, మకర రాశి వారికి తృతీయంలో శని సంచారము చెప్పుకున్నాం కదా, 3, 6, 10, 11 స్థానాల్లో శని ఇచ్చే ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు, ఎక్సలెంట్గా ఉంటాయి ఫలితాలు. మకర రాశి వారు కూడా అదృష్టవంతుడు. ఇంకొకటి, మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోతోంది. ఈ మార్చి 29వ తారీఖు తోటి విముక్తి కలుగుతోంది మకర రాశి వారికి. 7.5 సంవత్సరాలు ఒక రకంగా పీడించింది, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, అన్నీ జరుగుతాయి, సహజమే. ఒక నెగిటివే చెప్పేసుకోకూడదు కదా. అన్ని తట్టుకుని ఎదురీది ఇక్కడ వరకు వచ్చేసారు. ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోతుంది మీకు. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది, మీకు ఒక గుర్తింపు లభిస్తుంది, జాబులో ఉన్నత స్థాయికి వెళ్తారు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు విదేశాలకు వెళ్తారు, వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. స్త్రీలకి ముఖ్యంగా ఏవైతే కోరుకుంటారో మకర రాశి స్త్రీలు అవన్నీ కూడా నెరవేరే సమయంగా చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కువ చెప్పట్లేదు మకర రాశి వారికి. ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోతుంది, ఎక్సలెంట్గా ఉంది, మీకు ఒక గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది, వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా బాగుంది. ఇక శని దృష్టిల గురించి మాట్లాడుకుంటే, పంచమ స్థానాన్ని తృతీయ దృష్టితో చూడడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో తన జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీరు పెద్దలతో మాట్లాడడం వల్ల సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి వల్ల ఒత్తిడి కలిగి సక్సెస్సే ఉంటుంది వాళ్ళకి, మిత్రక్షేత్రం మీద పడింది కదా పైగా. కాబట్టి ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో వాళ్ళు వాళ్ళ పెద్దలతో మాట్లాడడం వలన ఆ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక సప్తమ దృష్టితో భాగ్యస్థానాన్ని చూడడం జరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది, దైవం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఇంకొకటి ఏంటంటే, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలని ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది మకర రాశి వారికి. ఇప్పటివరకు ఒక ఊహలో ఉన్నాం అనుకోండి, అది నిజం అబద్ధమో తెలియదు అనుకోండి, అసలు ఏది నిజము ఏది అబద్ధము ఇవన్నీ తెలుసుకునే సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ చాలా బాగుంటుంది. ఇక 10వ దృష్టితో వ్యయ స్థానాన్ని చూడటం జరుగుతుంది. మీ యొక్క నష్టాలను అదుపు చేస్తాడు శని. మీకు ఇంకా నష్టాలన్నా ఉండవు, మంచి లాభాలే ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి ఫస్ట్ పొజిషన్ ఇవ్వచ్చండి, ఫస్ట్ క్లాస్. ఏళ్ళనాటి శని అయిపోతుంది, అన్నీ మంచి ఫలితాలే కలుగుతున్నాయి. ఇక యాక్టివేట్ అయ్యే స్థానాలు చూసుకున్నట్లయితే మనము లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగా కలిసి వస్తాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా స్నేహితుల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మకర రాశి వారికి స్నేహితుల యొక్క సపోర్ట్ బాగుంటుంది. నెక్స్ట్ యాక్టివేట్ అయ్యే స్థానం తృతీయ స్థానమే. అది యాక్టివేట్ అవ్వడం వల్ల షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు, ఆన్ సైట్ మీద ఫారెన్ వెళ్ళొస్తూ ఉంటారు మకర రాశి వారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ షష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది. మీ యొక్క రుణాలన్నీ కూడా తీరిపోతాయి, అప్పుల బాధల నుంచి బయటపడతారు మకర రాశి వారు. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే గోచార రీత్యా శని మార్పు మకర రాశి వారికి మంచి ఎక్సలెంట్. ఫస్ట్ మనకు ద్వాదశ రాశుల్లోకి ఫస్ట్ రాశి ఏదయ్యా సక్సెస్ పొందేది అంటే కనుక మకర రాశి మాత్రమే. ఇక మకర రాశి వారికి అంతా బాగుంది కాబట్టి ఇక్కడ దృష్టిలో పడినప్పుడు కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి, అది తట్టుకునే శక్తి ఉండాలి. నేను అదేగా చెప్తూ ఉంటాను, ఆ తట్టుకునే శక్తి కలగడానికి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం లేకొచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణలు చేయండి ఆంజనేయ స్వామి వారికి. తర్వాత అప్పాలు అంటాం కదా, తీపి ప్రసాదం చాలా ఇష్టమైన ప్రసాదం ఆయనకి. అప్పాలు 11 అప్పాలు నైవేద్యంగా సమర్పించండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఏదైనా బిజినెస్లో సక్సెస్ కావాలి, సక్సెస్ వస్తుంది. ఉద్యోగంలో మార్పు కావాలి, మార్పు వస్తుంది. ఉద్యోగంలో హైక్ కావాలి, హైక్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవ్వాలి, అయిపోతాయి. అంతా కూడా బాగుంటుంది. స్త్రీలకు కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. స్త్రీలకు కూడా మంచి మంచి మార్పులు ఉన్నాయి. అంతా కూడా బాగుంది. కాబట్టి అప్పాలను నైవేద్యంగా పెట్టి అది మీరు మిగతా వాళ్ళకు కూడా పంచిపెట్టచ్చు. ఇలా ప్రతి శనివారము చేయండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గోచారీత్యా ఈ శని మార్పు ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ చూడండి, ధనస్థానం కుటుంబ స్థానంలోకి శని సంచారము. ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ధనస్థానం కుటుంబ స్థానం అంటాం. దాంతోపాటు ఇంకొక స్థానం ఏంటో తెలుసండి, మన వాక్. మాటతోటి చెడ్డ అవుతారు ఈ కుంభరాశి వారు. అదుపుగా వాడండి. నోటిని ఎక్కడ వాడాలో అక్కడే వాడండి, లేకపోతే అక్కర్లేని గొడవలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బంది పెడతాయి మమ్మల్ని ఈసారి. కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. కుటుంబంలో కూడా కలహాలు పెరుగుతాయి, స్థిమితం ఉండదు, స్థిరత్వం ఉండదు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్త్రీ పురుషులు అందరూ కూడా జాగ్రత్త వహించాలి. మీరు ఏదైనా చేద్దామని ఎదురుకు వెళ్తే అవన్నీ వెనక్కి రావడము, అనుకున్న పనులు అవ్వకపోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహిస్తూ ఎదరికి వెళ్ళండి కుంభరాశి వారు. ఒక దృష్టిని చూద్దాం ఒకసారి. శని దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది. ఇక్కడ తృతీయ దృష్టితో చతుర్థ స్థానం చూడడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఉండడం వలన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో ప్రాపర్టీ కొనుక్కుంటారు. ల్యాండెడ్ ప్రాపర్టీయా, వెహికల్సా, ఇవన్నీ కూడా ఏదైనా సరే ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు. ప్రాపర్టీ మీద డబ్బు వెచ్చించడం వల్ల చాలా మంచిది. అదొక ప్లస్ పాయింట్ కుంభరాశి వారికి. నెక్స్ట్ సప్తమ దృష్టితోటి అష్టమ స్థానాన్ని చూడటము. ఇక్కడ అష్టమ స్థానం ఒత్తిడికి లోనవుతుంది. అయినప్పటికీ కూడా మీకు ఏదో రకంగా డబ్బు వస్తూ ఉంటుంది, ఏదో రకంగా డబ్బు వస్తూ ఉంటుంది. కొన్ని రీసెర్చ్ చేయాలి అనుకుంటూ ఉంటారు, అందులో కూడా సక్సెస్ పొందుతారు. మీరు రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలతలు ఉంటాయి, బాగుంటుంది. తర్వాత లాభస్థానం మీద రాజ్య దృష్టి పడింది, శని యొక్క దృష్టి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు వ్యాపారంలో సక్సెస్ రేటే ఉంటుంది. కానీ మరి రాజ్య దృష్టి పడింది కదా, 10వ దృష్టి పడింది కదా, ఎలా ఉంటుంది అంటే ఒక్కసారిగా రైజ్ అవుతుంది వ్యాపారం, ఒక్కసారిగా డల్ అయిపోతుంది. డల్ అయిన వెంటనే మీరు డల్ అయిపోకండి, బాగుంటుంది. దృష్టి పడ్డ విధంగా ఇక్కడ మంచిదే. కానీ ఏంటంటే శ్రమ, మనం అంటే ఏంటో తెలియజేసేది శని దృష్టి. లేకపోతే అహంకారం పెరిగిపోతుంది కదండి. మనం మామూలుగా ఉంటాం, విపరీతమైన అహంకారం, అహంభావం అన్నీ పెరిగిపోతాయి. ఆ శని దృష్టి పడడం వల్ల కంట్రోల్గా ఉంటుంది ఆ స్థానం. ఇక్కడ లాభస్థానం కంట్రోల్గా ఉండడం చాలా మంచిది. ఏమండి, ఎవరు ఏంటి అన్నది తెలుసుకునే టైం అన్నమాట కుంభరాశి వారికి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది తెలుసుకునే టైం కూడా కుంభరాశి వారికి ఇదే. స్త్రీ పురుషులు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే కుంభరాశి వారు మీకు ఎలాంటి నష్టాలు జరగవు. లేదంటే మీ మాటతోటి చెడ్డ చేసుకుంటారు. ఇది స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తూ గుర్తుంచుకోండి. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ దృష్టిలో మీకు పనిచేస్తున్నాయి కాబట్టి ఒక విధంగా అదృష్టవంతులు. ఇక యాక్టివేట్ అయ్యే స్థానాలు చూద్దాం ఒకసారి. ఇక్కడ యాక్టివేట్ అయ్యే స్థానం రాజ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే మీ కెరియర్ చాలా బాగుంటుంది. మీకు కెరియర్ పట్ల మీకు శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు అమ్మో నా కెరియర్కి ఏమవుతుందని ఒక భయం ఉంటుంది కదా. ఇప్పుడు ధనస్థానం మీద శని ధనస్థానంలో ఉన్నాడండి. మీకు నష్టం జరుగుతుంది, ధనష్టం జరుగుతుంది అనుకుందాం. మీకు ఎలా ఉంటుంది, అమ్మో నా కెరియర్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఖర్చులు ఎలా ఉంటే కనుక రేపు నా కెరియర్ ఏమైనా ఇబ్బంది అయితే కనుక మనం ఒక ఈఎంఐ కట్టాలని, ఏం కట్టాలని డబ్బు కావాలి, నాకు ఆలోచనగా కలగడం, కెరియర్ మీద దృష్టి పెట్టడం, కెరియర్ సక్సెస్ అవ్వడం. నెక్స్ట్ యాక్టివేట్ అయ్యే స్థానము ద్వితీయ స్థానమే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఒక విధంగా ఇది మంచిది, ద్వితీయ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల. మీరు అందుకే కదా ల్యాండెడ్ ప్రాపర్టీస్ అవి కొంటారని చెప్పారు. ఎలా కొంటారు, మీకు డబ్బు వస్తేనే కదా మనం కొంటాము, అలాగే డబ్బు వస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఖర్చులు ఇలా ల్యాండెడ్ ప్రాపర్టీస్ మీకు పెడుతూ ఉన్నాడు కుంభరాశి వారు. లేదంటే మీ మాట వల్ల ధన నష్టం జరగడము, నోరు జారి ఎవరికైనా మాట్లాడడం వల్ల ధనాన్ని కోల్పోవడము, మళ్ళీ అది వెనక్కి రాకపోవడము. ఇక్కడ ఎవరైతే డబ్బు ఇస్తారో కుంభరాశి వారు వాళ్ళకి డబ్బులు తిరిగి రావు. అందుకే మీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే కనుక వృధా చేసుకోకుండా, అక్కర్లేని ఖర్చులు చేయకుండా ల్యాండెడ్ ప్రాపర్టీస్ మీద పెట్టండి. ధనస్థానంలో శని సంచారం వలన ఒకరికి మనం డబ్బు ఇచ్చాం కుంభరాశి వారు అంటే అవి తిరిగి రావు. అర్థమైంది ఇప్పుడు. అందుకే ఇది యాక్టివేట్ అవ్వడం విధంగా మంచిది. మీరు ఎవరికి ఇవ్వకుండా ల్యాండెడ్ ప్రాపర్టీస్ మీద పెడతారు. నెక్స్ట్ యాక్టివేట్ అయ్యే స్థానం పంచమ స్థానం. ఎప్పుడైతే పంచమ స్థానం యాక్టివేట్ అవుతుందో మీకు వ్యాపారంలో ఒక ఉన్నత స్థాయి లభిస్తుంది. సంతానం, వారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చూసారా, కుంభరాశి వారికి ధనస్థానంలో శని సంచారము, కుటుంబ స్థానంలో శని సంచారం నెగిటివ్ అని చెప్పేస్తాం. కానీ ఇన్ని స్థానాలు దృష్టిలు యాక్టివేషన్లు తీసుకుంటే ఎన్ని మంచి ఫలితాలు ఉంటున్నాయండి. అందుకే ప్రతిదీ నెగిటివే కాదు, పాజిటివ్ పాయింట్స్ కూడా వెతుక్కుందాము. ఇక ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. స్త్రీ పురుషులందరికీ కూడా పరిహారం చాలా మంచిది. మీరు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఒక కొబ్బరికాయ తీసుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఏమండి 5 ప్రదక్షిణలు చేయండి. చేసి ఆ కొబ్బరికాయని అక్కడ కొట్టేసేసేయండి. కొట్టి అక్కడ నిమ్మకాయతోటి దీపారాధన చేసుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోనే దీపారాధన చేసుకుని ఇంటికి వచ్చేసేయండి. లేదా మీ పనికి మీరు వెళ్ళిపోండి. ఇలా ప్రతి శనివారం చెయ్యాలి కంపల్సరీ. దీపారాధన ఎలా చెయ్యాలి,
మట్టి ప్రమిదలో అయినా చేయొచ్చు, ఒక నిమ్మకాయ తీసుకుని 2 చెక్కల కింద పోసేసి అందులో అయినా చేయొచ్చు దీపారాధన. ఎలాగా? నువ్వుల నూనెతోటి 2 ఒత్తులు వేసి చేయండి. అర్థమైందండి? ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క నెగిటివిటీస్ అన్ని కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఆఖరి రాశి మీనరాశి. ఈ శని మార్పు మీనరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక వాళ్ళ జన్మంలోనే శని సంచారం జరుగుతోంది. ఏళ్ళనాటి శనిలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కదా. ఇక మరి జన్మంలోనే శని సంచారం జరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చాలా మంది భయపెడతారు, మన నెత్తి మీద ఉంటున్నాడు శని, మీకు చూసుకోండి, ఇంకా మీకు ఇదే అది అది ఇది అని చెప్తారు. ఎవరు ఏం చెప్పినా మీనరాశి వారు నమ్మాల్సిన అవసరం లేదు. జన్మరాశిలో శని ఉండడం వలన నిజాలు ఏంటన్నా తెలుసుకుంటారు. అర్థమైందండి? ఏది ఫ్యాక్టు ఏది ఫేక్ అన్నది తెలుసుకుంటారు మీనరాశి వారు. వీళ్ళకి చాలా మంచి ఖర్చులు ఉంటాయి. ధనలాభం మీకు వీళ్ళకి విపరీతమైన ధనలాభం కలుగుతుంది, భాగ్యం కలుగుతుంది. ఎప్పుడు చూడనంత డబ్బు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొంటారు. చాలా మార్పులు ఉంటాయి వీళ్ళకి. మరి జన్మంలో శని సంచారం కదా, ఒత్తిడి విపరీతంగా వాళ్ళ మీద ఉంటుంది. నెత్తి మీద శని అంటాం కదా, అంటే ఏంటి? వీళ్ళు ఎలా ఉండాలంటే ఎస్ నేను కష్టపడాలని కష్టపడతారు, అలాగే సక్సెస్ పొందుతారు. శని అలాగే కష్టపెట్టేస్తాడు వీళ్ళు. అలాగే మంచి కష్టము, మంచి శ్రమ, అలాగే మంచి ఖర్చులు బాగా సంపాదించుకుంటారు. ఖర్చు పెడతారు, ఖర్చులు జరుగుతాయి, విపరీతం ఖర్చులు జరుగుతాయి, మంచి ఖర్చులు జరుగుతాయి నేను రాశి వారికి. కాబట్టి జన్మంలో శని కదా అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీకు శ్రమ పెరుగుతుంది, శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా కలుగుతుంది. ఇక శని దృష్టిలో చూసుకున్నట్లయితే తృతీయ స్థానాన్ని చూడడం జరుగుతోంది. దీనివల్ల మీకు ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళకి గుర్తింపు, ఫేము పెరుగుతాయి. కొన్ని మార్పులు చేసుకుంటారు మీనరాశి వారు. ఆదాయం విషయంలో వచ్చు, వారి యొక్క ప్రవర్తన విషయంలో వచ్చు, చాలా మార్పులు జరుగుతాయి. తర్వాత జర్నీస్ కూడా చేస్తారు. తృతీయ స్థానం మీద ఉంది కదా దృష్టి, జర్నీస్ చేస్తారు. మార్పులు, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం, ఉద్యోగ రీత్యా హైక్, వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు చేయడము, ఒక బ్రాంచ్ కాకుండా ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడము, అక్కడ ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంటుంది ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయడము, సక్సెస్ పొందడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సప్తమ స్థానం మీద సప్తమ దృష్టి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది మీనరాశి వారికి. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగా కలిసి వస్తాయి. ఎవరైతే వివాహం అయిపోయి ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారో, భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళందరూ కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. తర్వాత రాజ్య దృష్టితోటి రాజ్యస్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క కెరియర్ మీద మీ యొక్క దృష్టి పెరుగుతుంది. నేను ఏదైనా సాధించాలి, ఏం సాధించాలి అని ఒక ఆలోచన, ఒక తపన పెరిగి సాధించే మార్గంలో వెళ్తారు వీళ్ళు మీనరాశి వారు. అన్నింటా శుభ ఫలితాలు ఉన్నాయి. కానీ అధికమైన శ్రమ, ద్వాదశ రాశుల్లోనూ అన్నింటికంటే ఎక్కువ శ్రమ పడేది ఎవరయ్యా అంటే కనుక మీనరాశి వారే. శ్రమ పడండి, ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఎవరు ఎక్కువ శ్రమ పడితే శనికి అంత ఇష్టము. శనికి ఎప్పుడు కూడా కష్టము, ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి అంత ఇష్టం. మీనరాశి వారు అందుకే ఎక్కువగా కష్టపడండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా యాక్టివేట్ అయ్యే స్థానాలను చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. ఇందాక చెప్పాను, భాగ్యం కలుగుతుంది, అదృష్టవంతులు అని చెప్పి, దైవభక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. డబ్బుకు లోటు ఉండదు, చాలా మంచి డబ్బు వస్తుంది అని చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. ఎప్పుడూ చూడని మొత్తంలో డబ్బు చూస్తారని చెప్పుకోవచ్చు. తర్వాత చతుర్థ స్థానం మీద మీకు చతుర్థ స్థానం యాక్టివేట్ అవుతుంది, అంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొంటారు. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, భూములు ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ మీనరాశి వారికి. తర్వాత ఈ యొక్క మీనరాశి మీదే దృష్టి యాక్టివేట్ అవుతుంది. ఈ మీనరాశి యాక్టివేట్ అవుతుంది కానీ సప్తమ స్థానం తీసుకుంటే, దానివల్ల మీ రాశి యాక్టివేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మీరు శ్రమ పడడానికి రెడీ అవుతారు. శ్రమని మీరు ఛాలెంజ్గా తీసుకుంటారు. ఛాలెంజెస్ ఎదురవుతాయి మీకు ఎక్కువగా, అవన్నీ ఎదుర్కొంటారు. ఎదుర్కొనే శక్తి కూడా మీకు కలుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు ఏంటంటే ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయండి. ప్రతి శనివారం చేయాలి. అది కాకుండా ప్రతిరోజు కూడా, అది శనివారం చేయాల్సిన పరిహారం. అది కాకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని చదువుకోండి. మీరు పడుకునే ముందు చదువుకున్నా, ఉదయం చదువుకున్నా, ఎప్పుడు చదువుకున్నా పర్వాలేదు, ఒక్కసారి హనుమాన్ చాలీసాని చదువుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీ శక్తే మీకు తెలుస్తుంది. మీ శక్తే మీకు ఆదాయము, మీ శక్తే మీకు మార్గము. కాబట్టి ఏ నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకండి, చాలా బాగుంటుంది. ఇక
చాలా ముఖ్యమైన పాయింట్ చివరిలో చెప్దాను ఆగాను. ముందే అన్ని పాయింట్లు చెప్పేస్తే ఇబ్బంది అవుతుంది, చివరి వరకు మనకి పాయింట్స్ కవర్ అవ్వాలి కదా. ముందే అన్ని పాయింట్స్ చెప్పేసుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుందని. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ మీనరాశిలోనే రాహు సంచారం కూడా జరుగుతుందండి. మార్చి 29వ తారీఖు నుంచి శని మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు. శని రాహుల కలయిక ఇది శ్రాపిత దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ టైంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా శ్రాపిత దోషం కలుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జలతత్వ రాశి అటు రాహుకి ఇబ్బందే, ఇటు శనికి కూడా శత్రుక్షేత్రమే. మీకు అర్థమైందా? మీనరాశి శనికి శత్రుక్షేత్రం, రాహువు కూడా ఇబ్బందికరమైన స్థానమే. కాబట్టి మరలా ఎప్పుడు రాహు మరి ఇక్కడ మీనం నుంచి కుంభంలోకి, మీనం నుంచి మేషానికి వెళ్ళగానే మరి వక్రించి తిరుగుతాడు కదా. రాహుకేతులు ఇద్దరు కూడా వక్రిస్తారు కదా. మీనం నుండి కుంభానికి రాహు ఎప్పుడు వస్తాడయ్యా అంటే మే 18వ తారీఖున. అర్థమైందండి? అంటే మే 17 వరకు, మార్చి 29 నుంచి మే 17 వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 49 రోజులు శని రాహువులు ఇక్కడ కలిసే ఉంటారు. అందువల్ల ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ద్వాదశ రాశుల వారు కూడాను మరి శని రాహుల కలయిక 49 రోజుల కలయిక ఉంది కదా. ఇక్కడ శని రాహు సంచారం కూడా జరుగుతుంది కదా. మరి 49 రోజులు అండి, ఒక రోజు 2 రోజులు కాదు. 49 రోజుల తర్వాత రాహు మీనం నుండి కుంభానికి రావడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వక్రించి తిరుగుతారు కదా వాళ్ళు. మేషం నుండి మీనానికి వచ్చారు, మీనం నుండి కుంభానికి, కుంభం తర్వాత మకరానికి వెళ్తారు. రాహుకేతులు ఇద్దరు కూడా వక్రించి వెళ్తారు. కాబట్టి ఇక్కడ 49 రోజులు అంటే మార్చి 29 నుంచి రాహు మార్పు ఎప్పుడుందంటే మీనం నుండి కుంభానికి మే 18వ తారీఖు 2025వ సంవత్సరం. లెక్క పెట్టుకోండి. ఇక్కడ 29 మార్చి దగ్గర నుంచి మే 18 అంటే ఆల్మోస్ట్ 49 రోజులు ఈ శ్రాపిత దోషంలో ఇరుక్కుపోతారు మొత్తం జాతకులందరూ కూడా. ఎందుకంటే శనికి శత్రుక్షేత్రమే, రాహుకి శత్రుక్షేత్రమే. శని రాహులతో కూడా మిత్రులే, కానీ ఎక్కడ కలిసి ఉండాలి వాళ్ళు? కుంభంలో కానీ మకరంలో కానీ లేదా శని యొక్క మిత్రక్షేత్రాలలో కలిసి ఉండాలి శని రాహులు. ఇక్కడ ఈ శత్రుక్షేత్రంలో శని రాహులు ఉండడం వల్ల శ్రాపిత దోషం కలుగుతుంది. దానికి నివారణ కంపల్సరీ చేసుకోవాలి. అందుకే ద్వాదశ రాశుల వారు ఆ శని రాహుల కలయిక వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 49 రోజుల్లో మీరు ఆదివారం చాలా సింపుల్, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చెయ్యండి. 27 ప్రదక్షిణలు చెయ్యండి. అర్థమైందండి? తర్వాత ఈ 49 రోజుల్లో ప్రతిరోజు కూడా కుదిరితే, అందరికీ కుదరచ్చు కుదరకపోవచ్చు, కుదిరితే మాత్రం వదిలిపెట్టకండి. ఈ 49 రోజుల్లో ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో 21 ప్రదక్షిణలు చేయాలి. ఏంటండి? 21 ప్రదక్షిణలు ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ ఉండడం వలన మీకు శని రాహుల వల్ల ఉండే నెగటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా గోచారీత్యా శని సంచారం గురించి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అని కూడా చెప్పుకున్నాము. ఇంకా పరిహారాలు చేసుకుంటూ భయాందోళనకు గురవ్వకుండా గోచారాన్ని గోచారంలాగే చూడండి. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకి మీరు వెళ్ళరు. గోచారరీత్యా జాతకరీత్యా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కానీ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.